అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. హార్డీ వెల్కమ్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియాకు, అలాగే 12A రైల్వే కాలనీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. అండ్ అల్లర్ నరేష్ గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. హార్డీ వెల్కమ్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, పవన్ గారు, అలాగే శ్రీనివాస చిటూరి గారి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కామాక్షి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి. ఎస్, అందరూ సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, 12A రైల్వే కాలనీ November 21st మన ముందుకు రాబోతోంది. అండ్ ఆల్రెడీ ఈరోజు ట్రైలర్ ఉంటుంది అనే ఒక అనౌన్స్మెంట్ అల్లర్ నరేష్ గారు ఇప్పుడే చెప్పారనమాట. ట్రైలర్ రెడీ చేసినాం, కిరాక్ వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. సో నిజంగానే కిరాక్గానే ఉంటుంది సినిమా. ఎందుకంటే అంత అద్భుతమైన కాస్టింగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా మన ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కిరాక్ ఉండబోతుంది. మరికొద్ది సేపట్లోనే 12A రైల్వే కాలనీ ట్రైలర్ని మనందరం చూడబోతున్నాం. సో ఇది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బానోపై శ్రీనివాస్ చిట్టూరు గారు ప్రొడ్యూసర్గా, అలాగే పవన్ గారు ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే నాని కాసరగడ్డ గారు ఈ సినిమాని మనకు అందిస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఎడిటర్గా కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఆయనకుంది. ఈ సినిమాకి ఆయన డైరెక్షన్ అలాగే ఎడిటర్గా కూడా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి షో మేకర్, షో రన్నర్ మనకి పొలిమేర 1-2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకి తెలుసు. అద్భుతమైన హిట్. ఈ రోజు కూడా మనకున్న హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్న సినిమాల్లో పొలిమేర సినిమాను కూడా మనం అందరం ఎప్పుడు మెన్షన్ చేస్తుంటాం. సో ఆ రైటర్ ఎవరైతే ఉన్నారో అనిల్ విశ్వనాథ్ గారు, డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు ఈ సినిమాకి కథను అందించడం జరిగింది. అండ్ ప్రత్యేకంగా చెప్పాలి అంటే బీమ్స్ గారు ఈ సినిమాకి అందించారు. ఆయన హవా కంటిన్యూగా నడుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం చూసాము, అండ్ రీసెంట్గా మాస్ జాతర చూసాము, అంతకుముందు ధమాకా, మ్యాడ్ స్క్వేర్, ఒకటి కాదు ఎన్నో సినిమాలు ఎంతో అద్భుతమైన మ్యూజిక్ని అందిస్తూ వస్తున్నారు. ఒక ఫోక్ టచ్ని అందించి ఖచ్చితంగా అంటే థియేటర్లో ఆయన మ్యూజిక్, ఆయన మ్యూజికల్ డైరెక్షన్లో సినిమా అనగానే ఖచ్చితంగా కామ్గా కూర్చున్నోడు కూడా ఆయన వేసే మాస్ బీట్స్కి దానికి వాటన్నిటికీ కూడా ఖచ్చితంగా డాన్స్ వేస్తారు. ఆయన ఇచ్చిన ఆల్బంలో ఖచ్చితంగా ఒక 3-4 పాటలు ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాతో పాటుగా శంకర్ వరప్రసాద్ ఆ సినిమా, చిరంజీవి గారి సినిమా కూడా బీమ్స్ గారు చేస్తున్నారనమాట. సో డిఓపి ఈ సినిమాకి కుషేందర్ రమేష్ గారు ఇచ్చారు. అండ్ మనందరి ఫేవరెట్ అల్లర్ నరేష్ గారు, అలాగే కామాక్షి, భాస్కర్ల ఈ సినిమాలో హీరోయిన్స్గా ఉన్నారు. మరోసారి అల్లర్ నరేష్ గారికి సాదర స్వాగతం అండి. హార్టీ వెల్కమ్. కామాక్షి, హార్టీ వెల్కమ్. సో మనకు తెలుసు అల్లర్ నరేష్ గారు సినిమాలంటే ఖచ్చితంగా నవ్విస్తాయి, ఖచ్చితంగా అంతే ఆయన పర్ఫార్మెన్స్తో ఏడిపిస్తారు. అందరూ అంటారనమాట అల్లర్ నరేష్ గారు ఈ మధ్య వరుసగా సినిమాలను మార్చారు, మహర్షి దగ్గర నుంచి ఆయన ప్యాటర్న్ మారింది, మంచి పర్ఫార్మెన్స్, మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ ఆయన చేస్తూ వచ్చారు అని. అండ్ నాందిలో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూసాం. మనం అందరం ఖచ్చితంగా మాడైపోయాం. అంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ మార్చారు అని చెప్పుకోవడం కంటే కూడా మనం ముందు చూసిన కితకితలు, అల్లరి, వాటన్నిటికంటే తర్వాత కూడా వచ్చిన శంభో శివ శంభో కానీ, లేకపోతే గమ్యం కానీ, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన రోల్స్. ఈ రోజు కూడా ఆయన కెరియర్లో అండ్ మనందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలను, పాత్రల్ని ఆయన చేస్తూ వచ్చారు. అండ్ మీరందరూ సిద్ధంగా ఉన్నారా ట్రైలర్ చూడడానికి? కిరాక్ వచ్చింది అనడంలో ఏం సందేహం లేదు. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా ఇంత అద్భుతమైన కాస్టింగ్ ఉంది అంటే ఎస్. అలాగే శ్రీనివాస్ చిటూరి గారు కూడా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తూ వచ్చారు. యూటర్న్ కానీ, నాసామి రంగా కానీ, లేకపోతే కస్టడీ కానీ, స్కంద, ఇట్లాంటి సినిమాలందరినీ డిఫరెంట్ జానర్స్లో ఆయన సినిమాల్ని సెలెక్ట్ చేసుకోవడం, అలాగే యూటర్న్ చూస్తే కూడా మనకి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎంటర్టైన్ చేస్తూ ఉండడం. సో ఒక టిపికల్ స్టోరీ సెలెక్షన్ ఆయనకి గ్రిప్ ఉందన్న విషయంలో ఎంతో చాలా క్లియర్గా కనబడుతుంది. లేట్ లేకుండా ట్రైలర్ చూసేద్దామా? రెస్పాన్స్ ఎస్. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 3. ఎలా అనిపించింది? ఎస్, 12A రైల్వే కాలనీ ట్రైలర్ చూసేసాం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఏ విధంగా ఉంటుందని. టీజర్తోనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పేశారు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసాం. నచ్చిందా మీ అందరికీ? ఎస్. సో ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందంటే అల్లర్ నరేష్ గారు పాత్రలో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆయన అద్భుతమైన పర్ఫార్మర్. అండ్ ఈ సినిమాలో కూడా అంతే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ మనం ట్రైలర్ షాట్ చూస్తే చాలా కూల్గా ఎక్కడో ట్రిప్కి వెళ్ళినట్టు కనిపించారు, కానీ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా ఒక కేసు ఏదో నడుస్తుంది. అండ్ కామాక్షి కూడా అద్భుతంగా కనిపించారు. అండ్ సాయి కుమార్ గారు ఈ సినిమాలో ఉన్నారు.
అండ్ వైవా హర్ష గారు అండ్ శ్రీనివాస్ చిట్టూరి గారు మరోసారి ఆల్రెడీ ఎన్నో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఆయన ఈసారి ఖచ్చితంగా 12A రైల్వే కాలనీ హిట్ ఖాతాలో జాయిన్ చేయించడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. సో లేట్ లేకుండా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, November 21st ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది, థియేటర్స్లో ఆడియన్స్ని అలాగే కూర్చోబెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ట్రైలర్ చూసిన తర్వాత ఆల్రెడీ మేకర్స్ చెప్పారు చాలా కిరాక్ ఉండబోతుంది అనేసి. అండ్ మరి వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాం ఈ సినిమా ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ముందుగా ప్రొడ్యూసర్ శ్రీనివాస చిట్టూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు మొహమాటం పడుతున్నారు, రావట్లేదు అనుకుంటున్నా, వస్తున్నారు సార్? యా, అలాగే డిఓపి కుషేందర్ రమేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మనం చూసాం ఇప్పుడే ఈ ట్రైలర్లో అద్భుతమైన విజువల్స్, లొకేషన్స్ వాటన్నిటిని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు రమేష్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో బ్లాక్ బస్టర్ పాటల్ని మనకు అందించిన ఆయన ఇప్పుడు మనం ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసాం ఎంతో అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆయన మన ముందుకు రావడం జరిగింది. అండ్ దీంట్లో ఆల్రెడీ ఒక పాట కూడా రిలీజ్ అయింది, అది హేషం అబ్దుల్లా గారు పాటని పాడడం జరిగింది. అండ్ జీవన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, అలాగే లిరిసిస్ట్ దేవ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మధుమణి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే పొలిమేరా 1, 2 లాంటి అద్భుతమైన సినిమాలకి కథను అందించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన హీరోయిన్ పొలిమేరా అండ్ 1, 2లో భయపెట్టించింది, ఎంతో అద్భుతమైన యాక్టింగ్తో పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేసిన కామాక్షి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లేట్ లేకుండా మనందరి ఫేవరెట్ యాక్టర్ అల్లరి నరేష్ గారిని కూడా సాదరంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఆయన దగ్గర నుంచి చూసాం. అండ్ చాలా మంది యాక్టర్స్ జనరల్లీ చెప్తూ ఉంటారు నవ్వించడం చాలా కష్టమని, బట్ అల్లరి నరేష్ గారికి అది చాలా సింపుల్. అలాగే చెప్తూ ఉంటారు ఏడ్పించడం కూడా థియేటర్స్లో చాలా కష్టమైన పని అని, బట్ ఆయన అది కూడా మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయేలాగా ఆయన పాత్రలతో పాటు మనం కూడా ఆ సినిమాలో ప్రవేశించి ఆయన పాత్రతో కూడా మనం ట్రావెల్ చేస్తూ ఎప్పుడు ఆయన సినిమాలను చూసి ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్స్కి రావడమే మనం చూసామన్నమాట. సో ఇప్పుడు 12A రైల్వే కాలనీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సార్ గ్రూప్ పిక్చర్ అందరికీ నమస్కారం అండి. ఇందులో కన్నొదిలి అనే ఒక పాట రిలీజ్ అయింది, మంచి బజ్ వస్తుంది, 3 million రీచ్ అయిందండి. ఆ పాటతో పాటు గుండెగుడిలో నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో 2 పాటలు రాశాను. 2 పాటలు రాసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ సార్కి, నాని అన్నకి, భీమ్స్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు అల్లర్నర్ సార్తో ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే, నేను సుడిగాడు సెకండ్ షో సత్యం థియేటర్లో చూసి నైట్ అంతా నవ్వుకొని పడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. సో అలాంటి వైబ్, అలాంటి హిట్ ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవ్ గారు. అలాగే కాస్ట్యూమ్ డిజైన్, ఈ సినిమాకి వచ్చేసిన కాస్ట్యూమ్ డిజైన్ మహి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ అండ్ కామాక్షి. సో దట్స్ ఇట్ సార్. ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చూపించారు అల్లరి నరేష్ గారిని, మా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మహి గారు. అలాగే రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇక్కడ నా ట్రైలర్ లాంచ్ అవ్వడం సెకండ్ టైం. ఫస్ట్ పొలిమేర 2 వేసాము, ఇప్పుడు 12A రైల్వే కాలనీ బ్లాక్ బస్టర్ లోడింగ్ డెఫినెట్లీ కన్ఫర్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ గారు, తనతో నేను పొలిమేర 2 వర్క్ చేశాను. దీనికి ఈజ్ ఏ షో రన్నర్ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ ఎవ్రీథింగ్. అండ్ కామాక్షి గారు కూడా పొలిమేర 2లో వేశారు. ఈ కాంబోలో మళ్ళీ ఇంకో హిట్ వస్తుంది. అండ్ స్పెషల్లీ సార్ నరేష్ గారు, రియల్లీ థ్యాంక్ యూ సార్. నేను అలా కూర్చొని మిమ్మల్ని ఇక్కడ చూశాను, ఈరోజు మీ పక్కన ఉంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ఫుల్ టు గాడ్. అండ్ గమ్య మూవీకి నేను పెద్ద ఫ్యాన్ సార్కి. ఆ తర్వాత చిత్తూరు గారు స్కంద మూవీ,
యూటర్న్ చేసేప్పుడు అనుకున్నా అండి. ఆ తర్వాత స్కంద ఎవరు అంటే మళ్ళీ సేమ్ బ్యాన్ అని తెలిసింది. ఈ బ్యానర్లు వర్క్ చేయాలనుకున్నాను. ఇవన్నీ అలా కలిసి వచ్చాయి. ఆడియన్స్ మీరు ఖచ్చితంగా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారని గట్ ఫీల్తో ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. అలాగే మర్చిపోయాను, సారీ. భీమ్స్ అన్నతో నా సెకండ్ ఫిలిం రజాకార్ చేసా భీమ్స్ అన్నతో. అన్నా గట్టి గీయాలి, నా పని అయిపోయింది, నీదే ఉంది లోడింగ్, రైట్. యాక్టర్ మధుమణి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. త్రిబుల్ ఎస్ ప్రొడక్షన్స్లో ఇది నాది రెండో సినిమా. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత చాలా కొత్తగా కనిపించానని మీరే అంటారు. ఇంత మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చిన శ్రీను గారికి, డైరెక్టర్ అనిల్ గారికి, నాని బాబుకి, అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన డిఓపి రమేష్ గారికి థ్యాంక్ యూ చెప్తూ, అల్లన్ నరేష్ గారితో నేను ఫస్ట్ నాసామిరంగా స్క్రీన్ షేర్ చేయటం, తర్వాత ఈ పిక్చర్ ఫుల్ లెంత్ స్క్రీన్ షేరింగ్ జరిగింది. కామాక్షి గారితో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. ఈ టీం అందరితో పనిచేయటం అనేది చాలా ఎనర్జీ అండి. ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్న ప్రతి సీన్ కూడా ఒక కిక్ ఇచ్చింది. ఈ సినిమా చూస్తే మీకు డబుల్ కిక్ ఇస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మ్యూజిక్తో ఆల్రెడీ మీకు కిక్ ఇచ్చేశారు భీమ్ గారు. ఇంకా ఆర్ఆర్తో సినిమా మొత్తం చూసిన తర్వాత మీరు ఫుల్గా పండుగ చేసుకుంటారని నమ్మకంతో థ్యాంక్ యూ. ఈ సినిమాని సపోర్ట్ చేయండి. పొలిమేర 2 ఎంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చారో దానికన్నా డబుల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నన్ను కూడా కొత్తగా ప్రజెంట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఈ టీం అందరికీ. థ్యాంక్ యూ కామాక్షి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ శ్రీను సార్, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మధుమణి గారు. అండ్ ఇప్పుడు జీవన్ గారు, యాక్టర్ జీవన్ గారు మాట్లాడతారు. ఇంట్రో అక్కర్లేదండి, రెస్పాన్సే ఇంట్రో అనమాట మీకు. మా చోటా విలన్. Okay, English only. First of all, థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి, మేమ్ పేజెస్కి, అండ్ నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా అందరికీ చాలా సంతోషం అండి. ట్రైలర్ లాంచ్ అయింది ఈరోజు. అండ్ ఇప్పుడు దాకా మీరు నన్ను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్లో వెరైటీగా చూశారు. యాక్చువల్గా నాలో ఇంకో యాంగిల్ కనిపెట్టింది అనిల్ విశ్వనాథ్ గారు, డైరెక్టర్ గారు, అండ్ నాని కాసర్గడ్డ గారు, డైరెక్టర్. ఆయన కూడా డైరెక్టర్ కానీ. సో వీళ్ళిద్దరు నన్ను చూసి ఒక రఫ్ యాంగిల్ చూద్దాం రా అని చెప్పి ట్రై చేశారు. చాలా బాగా ఎలివేషన్ అన్ని ఇచ్చారు. మీరు చూడాలి అన్ని. ఉన్నది మర్చిపోతారా అంటే మళ్ళీ నువ్వు ఒకడు. అంటే మీరు కమిట్ అయ్యారు కదా ఇంగ్లీష్ అని, మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. కమిట్ అయితే అమ్మాయితో కమిట్ అయితే కానీ ఇంగ్లీష్. సో ఆగరా బై, ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా రిక్వెస్ట్. అరే నీది గుండు నాది గుండు సంపుతాను. సో పొలిమేర 1 చూసినప్పుడు, 2 చూసినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదు ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, పవన్ గారు అనుకున్నా. అప్పుడు అనిల్ గారు అన్నారంటే వద్దులే జీవన్కి నెక్స్ట్ క్యారెక్టర్ రాశాను రెడీగా, అప్పుడు చేద్దాంలే జీవన్కి అని చెప్పి ఈ సినిమాలో నాకు ఇచ్చారు. అండ్ చాలా సంతోషం. నేను పోలీస్ చేశాను, కామెడీ చేశాను, విలన్ కామెడీ కూడా చేస్తున్నాను. అండ్ ప్యూర్ విలన్గా ఈ సినిమాలో మీకు, అంటే విలన్ అని కూడా కాదు, సారీ, ఐఎమ్ సీరియస్ క్యారెక్టర్. సీరియస్ క్యారెక్టర్ అంటే జీవన్ లీక్స్ వచ్చేసినాయి. సో చాలా బాగా చేశానండి. మీరందరూ ఆదరిస్తే ఇంకో సినిమా చేస్తా, లేకపోతే ఇట్లానే మీరు విజిల్స్ చేస్తారు, నేను ఇక్కడ ఉంటా, అంతే, ఏముండదు. అండ్ నేను మాట్లాడడం చాలా ఉంది, చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ హీరోయిన్ గారు వెనకాల నుంచి నన్ను చూస్తుంది, అండ్ హీరో గారు చూస్తున్నారు, డైరెక్టర్ గారు అందరు. యాంకర్ అయితే ఫస్ట్ హీరో దరిద్రుడా అంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఓకే, షట్ యువర్ మౌత్ గైస్ అని నేను అనకూడదు, అది తప్పది. ఎందుకంటే మీరందరూ నా కోసం వచ్చారు కాబట్టి
ఐ లవ్ యూ బచ్చే. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జీవన్ గారు, చాలా ఎంటర్టైనింగ్ స్పీచ్. అండ్ మీరు అన్నట్టుగా విలన్ అని చెప్పేశారు, మేము కూడా చూస్తాం ఎలా ఉండబోతుంది అనేది. ఆయన ఇప్పటికే నా వైపు సీరియస్గా చూస్తున్నారు. ఓకే అండి, చాలు. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మ్యూజికల్ సెన్సేషన్ భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అరే ఈయన నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఇచ్చిండు. అందరికీ నమస్కారం. యా యా అందరు బాగున్నారా? యా యా నేను చాలా బాగున్నాను. బికాస్ మీరందరూ కలిసి చాలా సంవత్సరాల తర్వాత వీడిక్కడ ఉండాలరా, వీడిక్కడ నిలబడి మాట్లాడాలని కోరుకున్నారు కాబట్టి, మీరందరూ కలిసి కట్టుగా అక్కడ నిలబెట్టారు కాబట్టి, మీ తరపున ప్రతినిధిగా మాట్లాడడానికి ఒకడు కావాలి కాబట్టి, ఆ ఒక్కడిని నేనైనందుకు, ఆ ఒక్కడు నన్ను ఎంచుకున్నందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడడం అంటే నేరుగా పాటతో మాట్లాడడం, మిమ్మల్ని కలవడం అంటే నేరుగా నా స్నేహితుల్ని కలవడం, మిమ్మల్ని అందరినీ కలవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కాసేపు అలాగా చిన్న చిన్న చప్పట్లు, చిన్న అల్లర్లు చేశారు కదా, అది పొందడానికి నాకు చాలా టైం పట్టింది. బట్ అది పొందుతూ ఉండడానికి మీరు నాకు చాలా ఎక్కువ టైం ఇస్తున్నారు. సో మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను, ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. మెయిన్గా మీకు ఒక విషయం చెప్పాలి, మళ్ళీ మాట్లాడతాను, గట్టిగా చాలా విషయాలు మాట్లాడతాను. ఈరోజు 2 విషయాలు చెప్తాను. మీ అందరి ముందు భీమ్స్ అనేవాడు ఒక పాటల రచయితగా ప్రయాణం మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి రావడానికి మొట్టమొదటి కారణం సంగీత దర్శకుడిని చేసిన నా హీరో, మనందరి హీరో అల్ల నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, తోడా 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 నన్ను చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా, ఆడ ఈడ యాడ ఇన్నాళ్ళు తెల్వలేదు దీని జాడా, సర్రా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే, సర్రా ఓ మేరా దిల్ల లుట్ట గయ్యే. ఈ పాట ఎంతమంది తెలుసు? వి ఆల్ నో ఇట్. నాకు తెలిసి తెలుగు తెలిసిన వాళ్ళలో ఎవరు తెలియని వాళ్ళు ఉండరని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దాంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఆ సినిమాతోటి నన్ను సక్సెస్ఫుల్గా ముందుకు పంపించారు సార్. దాని తర్వాత కూడా మళ్ళీ అవకాశం రాకపోతే బాబు ఓ రాంబాబు, బాబు హే రాంబాబు, బుర్రా మీసం కిర్రు చెప్పుల నవ్వాబు, దీనికి డాన్స్ చేయని మన అక్కలు చెల్లెళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మంచోడు మంచోడి వంటే రాంబాబు, నువ్వు మంచం కిందికి దూరినవురా రాంబాబు, అల్లేదు సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం, నలుగురిలో నన్ను అయ్యేవంట బోడి లింగం, బాబు ఏ రాంబాబు, బాబు ఓ రాంబాబు, దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబు. దాని తర్వాత చాలా సంవత్సరాలు అలా కంటిన్యూ చేస్తూ 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 చివరికి ఏ చెట్టు కిందనైతే, ఏ నీడ దగ్గరైతే సీద తీరామో, ఏ చెట్టు కింద అయితే ఆసరా పొందామో, ఆ చెట్టు గాలిని పీల్చి ఇక్కడ ఊపిరి తీసుకున్నామో, తిరిగి ఆ చెట్టు నీడకి చేరి మళ్ళీ కలిసి పనిచేయడానికి ఈ ప్రకృతి కావచ్చు, మీరు కావచ్చు, అందరు సహకరించారు. ఆ సినిమా పేరే 12A రైల్వే కాలనీ. ఈ సినిమాలో మొన్న ఒక పాట రిలీజ్ అయింది, తమ్ముడు దేవ్ పవర్ రాశాడు, మీ అందరికి వినిపిస్తా పాట. కన్నొదిలి కలనొదిలి కను పాపే ఉంటుందా, నిన్నొదిలి నే కదిలి కాసేపైన ఉంటానా, నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా, నిన్ను గెలిచే దారొదిలి అడుగైనా వేస్తానా, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్ల పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు చెయ్యకే బిల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే, మూతి నట్ట తిప్పకే, ఇట్టా నన్ను సంపకే, వాళ్ళు కళ్ళతోటి. కాదు కాదు, ఈయన తుక్కుడు తుక్కుడు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది నేను. అంటే హీరో గారు అక్కడ ఇది మన పేరు.
ఏ బాధ అంటూ లేని అల్లరోణ్ణే, ఏ బంధం అంటూ లేని ఒంటరోణ్ణే, నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మల్లోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే, నీ ప్రేమలో నమ్మల్ని పుట్టేశానే, నీ మీదే నేను ప్రాణం పెట్టేశానే, నువ్వంటే వచ్చి నాకే నైతో జంట కట్టి నాకే నేను అంటూ నాకే దొరికానే, ఏడేడు జన్మలనే వెలివేస్తానులే, నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే, చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే, గల్ల పట్టి తొయ్యకే, బెట్టు నువ్వు చెయ్యకే పిల్ల, వాళ్ళు చూపుతోటి పట్టి పట్టి చూడకే, మూది నట్ట తిప్పకే, ఇట్టా నన్ను చంపకే. థ్యాంక్ యూ. వీడు చూడ్డానికే మామూలుగా ఉంటాడు, చాలా విషయం ఉన్నాడు. ఇందాక డైరెక్టర్ గారు అదే అన్నారు నాతోటి, ఎక్కడ పట్టుకొచ్చావా ఇతన్ని అని. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు. ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం ముందు ముందు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్, నానిగారు. ఎందుకంటే ఈ సినిమా నేను చేయడానికి కథ విన్నాను, ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు అనిపించింది నాకు, ఇది నేను చేయకపోతే చాలా మిస్ అయిపోతానేమో అనిపిస్తుంది గురువుగారు ఈ సినిమా కథ విన్నాక అని. ఈ సినిమాలో వాట్ నెక్స్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, ఏం జరగబోతుంది, ఎవరు రాబోతున్నారు, చివరి దాకా నా జడ్జిమెంట్ కాకపోవచ్చు. ఐ హోప్ ఈ సినిమాలో చివరి దాకా ఏం జరగబోతుంది, ఏం అవ్వబోతుంది ఎవరికి తెలియదు, ఎవరిని కూడా గెస్ కూడా చేయలేం. అలాంటి ఒక కథని, అంటే భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, ఫోక్ పాటలే చేస్తాడు, కొంచెం సౌండ్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తారనే వాళ్ళకి నేను డిఫరెంట్గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది, సో నేను డిఫరెంట్గా ఎలా థింక్ చేస్తాను, నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను డిఫరెంట్గా మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి మ్యూజిక్ చేయడానికి నాకు ఇది స్కోప్ అన్నమాట. దీని తర్వాత ఇలాంటి జానర్లో ఉండే సినిమాలన్నిటికీ చేయడానికి భీమ్స్ కూడా బాగా చేస్తాడనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు ఫస్ట్ అనిల్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ నరేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఇందులో నెక్స్ట్ ఇంకో 2 రోజులు ఇంకో పాట రాబోతుంది, అది కూడా లవ్ సాంగే. దాని తర్వాత ఆడియో ఫంక్షన్ రోజు ఒక పాట రాబోతుంది. సో ఐ హోప్ ఇప్పటిదాకా మీరు విన్న పాటలు నేను చేసిన దాంట్లో సో ద బెస్ట్ మెలడీస్ అని ఈ మూవీలో ఉన్నాయి. సో నేను ఇలాంటి పాటలు చేయగలని మీరందరూ బిలీవ్ చేస్తారని స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ ఇందులో చాలామంది యాక్టర్స్ గురించి మాట్లాడాలి, ఆడియో ఫంక్షన్లో మాట్లాడతాను. బికాస్ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అన్బిలీవబుల్, అన్ప్రెడిక్టబుల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో. సో 12A రైల్వే కాలనీ ఒక సినిమా కాదు, మీరందరూ ఎంజాయ్ చేసే ప్రాపర్ ఎంటర్టైనర్ అన్నమాట. సో ఐ హోప్ మీరందరూ 21st వచ్చి మా చిట్టూరు శ్రీనివాసరావు గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫర్దర్గా మళ్ళీ అల్లరి నరేష్ సార్తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన అవకాశం ఇస్తే మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. ఆయన పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ నాని గారికి కూడా చప్పట్లతో సాధారణంగా స్వాగతం యాక్చువల్లీ నాని గారి గురించి, డైరెక్టర్ నాని గారికి వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. డైరెక్టర్ గారికి పెళ్ళి ఎప్పుడు, రేపా ఎల్లుండా? ఎల్లుండి. పెళ్ళి. థ్యాంక్ యూ. Anyhow, thank you so much. Thank you so much. Love you all. Thank you so much. థ్యాంక్ యూ భీమ్స్ గారు. అండ్ ఓకే, ఇంకొక అప్డేట్, 2వ సాంగ్ కూడా ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు. భీమ్స్ లీక్సా? లీక్స్ ఏం లేదు తమ్ముడు, మీరు నేను అంతా ఒకటే, మనందరం ఒకటే. మీకు విషయం తెలుసా లేదా, ఇక్కడ నిలబడ్డాననే కానీ అక్కడికి వచ్చి కూర్చోవాలని ఉంటుంది, అక్కడి నుంచి మాట్లాడాలనిపిస్తుంది, అక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సినిమా చూడాలనిపిస్తుంది. ఎస్, అది మనది భయ్, అది మనది, మన అడ్డ మనదే. సో అదే నిజం. అట్లా అంటారా? తమ్ముళ్ళు అలా కూడా వాడుకుంటారండి. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లా నీ వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, ఎలాగే
నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే గుండె గుడిలో దాచుకున్నానే గుండె సడిలా మారిపోయావే కంట తడివై జారుతున్నావే పిల్ల నీ వల్ల ఏదోలా అయ్యానే వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే. సో ఇంకో సాంగ్ లిరిక్ యాక్చువల్ ఐ హ్యావ్ లిరిక్ లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. ఇందాక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు, అది అర్థమైంది. అక్కడ వర్కౌట్ అవుదని ఒక క్లారిటీగా మీకు ఉంది కాబట్టి మళ్ళీ నన్ను ఇన్ చేశారు, అది కూడా అర్థమైంది. బట్ ఈ పూటకి నా కోసమే పాడారు పాట అని అనుకుంటాను నేను. ఇప్పుడు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా బీమ్స్గా కాకుండా జస్ట్ మామూలు మనిషిగా మాటలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా ట్రై చేయకుండా ఉంటారా? నిజం చెప్పండి. అంటే నేనేం చెప్తానండి, అదే మైక్ ఇవ్వమని చెప్తానండి నేను. వాళ్ళందరి చేతుల్లో మైక్ లేదు కాబట్టి మేము చెప్తున్నాం. మీ వైఫ్ కూడా చూస్తారు ఈ షో. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇంత అందమైన అమ్మాయి నా వైపు చూస్తుంటే మా వైపు చూసిన విధ పర్లేదు సార్ నాకు. మీరు ఇంకా స్టోరీలు కూడా డైలాగులు కూడా దిగిపోతారని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఎస్, ఏ సినిమాకైనా కూడా ఏంటి జీవన్ గారు చాలా కామ్గా వెనకలు ఉన్నారండి. సినిమాలో థియేటర్లోనే చూడండి, 21st చూడండి అంటున్నారు ఆయన. ఎప్పుడైనా నేను ఆవిడ వెనకాలే కదరా. ఈ రోజు అందరూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. నేను కామ్గా నా పని చేసుకోవడం బెటర్. ఎస్, ఏ సినిమాకైనా ఒక అద్భుతమైన కథ ఉంటే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో అలానే ఈ సినిమాకి 12A రైల్వే కాలనీకి అద్భుతమైన కథను అందించిన అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. హాయ్. 12A రైల్వే కాలనీ, యా, ఒక మంచి కథ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి వచ్చింది అంటే డెఫినెట్లీ మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని పొలిమేర తోటి అది రుజువు అయింది. నెక్స్ట్ అదే ఉంటుంది, చెప్తాను నేను మళ్ళీ. యా, అసలు ఈ కథ నేను అనుకున్నప్పుడు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే నా ప్రొడ్యూసర్ గారు మేము కూర్చుని అసలు ఒక స్టోరీ చేద్దాం ఇట్లా అనుకున్నప్పుడు స్టోరీ ఎవరికి పిచ్ చేద్దామని వెళ్ళి నరేష్ గారికి పిచ్ చేసిన వెంటనే అసలు ఆయన యాక్సెప్ట్ చేయడం ఈజ్ అ బిగ్ బ్లెస్సింగ్ ఈ మూవీకి, కథకి కూడా. ఎందుకంటే లేకపోతే ఇది ఒక చిన్న కథగా అయిపోయేది. ఇప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందరిలోకి జనాల్లోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే తోటి కూడిన కాన్సెప్ట్ సినిమా చూడగలుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ దానికి. ఫస్ట్ నరేట్ చేసిన వెంటనే సార్కి స్టోరీ బాగా నచ్చింది, ఆయన బిలీవ్ చేశారు స్టోరీని. సో అక్కడి నుంచి ఇది మొదలైంది. అండ్ తర్వాత ఇంకా కాస్టింగ్ అందరూ ఇంక చూస్తే ప్రతి ఒక్కరి గురించి మెల్లమెల్లగా మాట్లాడుకున్న తర్వాత అంతా. అండ్ దీనికి డైరెక్టర్గా నా టీం నాని, అతను డైరెక్టర్గా చేస్తున్నారు. వీడికి ఇది డెబ్యూ అండి డైరెక్టర్గా, నాకు కూడా ఇది డెబ్యూయే షో రన్నర్గా. సో మేమిద్దరం డెబ్యూ చేస్తున్నాం అంతే. ఆల్ ది బెస్ట్ నాని. అండ్ త్వరలోనే పెళ్ళి అవుతుంది, దానికి కూడా కంగ్రాట్స్. అండ్ అంతా నా టీమే అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రమేష్ కావచ్చు, కామాక్షి కావచ్చు, అండ్ గెటప్ సీను ప్రతి ఒక్కళ్ళు అందరూ నా టీమే. చాలా కంఫర్టబుల్గా మంచిగా మేము వర్క్ చేసుకున్నాం అండ్ అనుకున్న టైంలో చేసాం. అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ తోటి కొంచెం అంటే పొలిమేర మీరు ఆయన చూసుంటారు, చాలా ఇంకొంచెం ఎక్కువగా స్పెండ్ చేయించి మీరు విజువల్స్ కూడా ఇప్పుడు చూసారు, ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది అంటే మీకు కథ అసలు ఎవరు గెస్ చేయరు. అందులో ఉన్న మెయిన్ డైలాగ్స్ తోటి అలాగా తీసుకుంటూ వెళ్ళిపోయాం. క్లైమాక్స్కి మాత్రం ప్రతి ఒక్కళ్ళు అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు మహారాజా కావచ్చు, లేకపోతే సూక్ష్మదర్శిని కావచ్చు, ఇట్లాంటివి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు గురించి, మన తెలుగు ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు రేపు. సో డెఫినెట్లీ మన ఏమంటారు ఈ సస్పెన్స్ జానర్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ అందరికీ ఇది ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది, అది నేను ప్రామిస్ చేస్తాను. అండ్ అందరికీ బీమ్స్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఆయనకి కథ నరేట్ చేసినప్పుడు నేను ట్విస్ట్ ఎప్పుడని చెప్పాను అనుకోండి, ఇలాగే నవ్వుతారు. అంటే ఇది పేలుతుందా పేలట్లేదో నాకు అర్థం కాదు. అసలు క్లైమాక్స్ చెప్పినప్పుడు అయితే బయటికి వెళ్ళిపోయి నవ్వుతున్నారు. ఏంటి సార్ ఇలా నవ్వుతున్నారు ఏంటంటే, అసలు ఏంటి సార్ మీరు ఇలా రాశారు అంటే, ఓహో బాగా ఉంది కదా బాగా, అంటే ప్రతిదానికి అదే స్మైల్. సో నేను కూడా అలాగే స్మైల్ ఇస్తుంటే మీ ఇద్దరు స్మైల్స్ ఇచ్చుకుంటూ కూర్చున్నాను అంతే. బట్ ఇప్పుడు పాడారు కదా సాంగ్స్, నేను చాలా పెద్ద మ్యూజిక్ లవర్నండి. ఇందులో ఉన్న ఒక 3 సాంగ్స్ అద్భుతాలని చెప్పాలి. అండ్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడేసి ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ మొన్న ఫస్ట్ సాంగ్ విన్నారు మీరు, ఒక అద్భుతమైన మెలడీ అది. అండ్ అది ఒక లవ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సాహిత్యంతో కూడిన మెలడీ.
అండ్ నెక్స్ట్ ఒక సెకండ్ సింగిల్ రిలీజ్ అవుతుంది, ఇప్పుడే పాడారు. ఒక లవ్లో బ్రేకప్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బాధ అందులో కనపడుతూ ఉంటుంది. అలాంటిది కూడా మళ్ళీ ఏమంటారు, చాలా సూతింగ్ మెలడీ. అండ్ తర్వాత 3వ సాంగ్ మాది ఒక మాస్ నెంబర్ అనమాట. సో ఈ 3 సాంగ్స్ చాలా అద్భుతం. ఆ మాస్లో కూడా మెలడీ ఉంది, మొన్ననే డిస్కస్ చేసాం మనం. సో 3 సాంగ్స్ అద్భుతాలు ఇచ్చారు. అండ్ దీనికి నేను దేవుని కొంచెం అంటే ఐ వాంట్ అప్రిషియేట్ యూ బ్రో. మేము అంటే డైలాగ్స్ ఇది అంటే సాహిత్యం లిరిక్స్ అంతా రాసుకునేటప్పుడు క్యారెక్టర్ డిపిక్ట్ చేయాలి ప్రతి సాంగ్లో. ఇప్పుడు ఇందాక పాడిన సాంగ్లో కూడా హీరో క్యారెక్టర్ డిపిక్ట్ చేయడం కోసం మనోడు కూర్చుని సాహిత్యానికి ఏదో అర్థం లేని శబ్దాలు కాకుండా చాలా బాగా మంచి తెలుగు, అందరికీ అర్థమై పాడుకునే తెలుగు, అలాంటి తెలుగు చాలా బాగా రాశారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బిహైండ్ ద గ్రూమ్ మా రమేష్ తర్వాత మాట్లాడతారు నేను మనోడి గురించి అంతా. ఇప్పుడు ఎలాగో Q&A ఉన్నట్టుంది. అండ్ ఆల్ ది బెస్ట్. నీది వ్యూస్ అదండి విజువల్స్ అన్నీ అదిరిపోయినాయి. అండ్ దట్స్ ఇట్ అండి. అండ్ మీకు ఇందాక చేసిన ప్రామిసే మళ్ళీ చెప్తున్నాను, November 21 డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడండి. క్లైమాక్స్ గెస్ట్ చేసే వాళ్ళు ఒక 5% ఉంటారేమో అంతే, వాళ్ళ గురించి నేను మాట్లాడను. బట్ 95% ఆఫ్ ద ఆడియన్స్ అందరూ షాక్కి గురవుతారు, సర్ప్రైజ్కి గురవుతారు. అండ్ ఇదంతా ఓ చేతబడిలో హారర్ అది ఇది అనుకోకండి. ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ థ్రిల్లర్ విత్ ఏ పారానార్మల్ టింజ్ అంతే. థ్యాంక్ యూ అనిల్ గారు. ఇప్పుడు డైరెక్టర్ నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ టైం వచ్చేసింది సినిమాకి, పెళ్ళికి, అన్నిటికీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని కాసరగడ్డ. రేపు 21 తర్వాత గట్టిగా వినపడుద్దని నమ్ముతున్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, బేసిక్గా ఎవరైనా సరే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అని అంటే ఒక సినిమా చేసి అది సక్సెస్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. 21వ తారీఖు అందరూ థియేటర్లకు వచ్చి మా సినిమాని ఆదరించి సినిమాని పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ నాకు అనిల్ అన్నతో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు నన్ను ఒక పోస్టర్ డిజైనర్గా, నన్ను ఒక ఎడిటర్గా, లేదు అని అంటే VFX దాంట్లో అలా చూస్తూ ఉంటుంటే నేను ఎప్పటి నుంచో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నానని తెలుసుకొని అన్న దగ్గరికి వెళ్తే ఒక మంచి కథ ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టారు. దానికి శ్రీను సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ. అండ్ కామాక్షి ఆల్మోస్ట్ మేము పొలిమేర నుంచి మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం. ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ కావాలి. అండ్ తను మంచి ఫ్రెండ్ కాబట్టి మేము హ్యాపీగా తనతో వర్క్ చేసాం. అండ్ DOP సేమ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ భీమ్స్ అన్న, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కార్లో వెళ్ళినా బండిలో వెళ్ళినా ఏది వెళ్ళినా సరే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా BGMని హమ్ చేసుకుంటూ వెళ్తారు. అలా ఉంటుంది BGM. ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ సో మచ్. అలానే ఉండబోతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు. 21 కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కామాక్షి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు కామాక్షి భాస్కర్లా. పొలిమేర 1 and 2తో మీ ముందుకు వచ్చాను. అండ్ నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి యాక్సెప్ట్ చేశారు మీ ఇంట్లో మనిషిలాగా. సో ఈ ఫిలిం నాకు ఇట్స్ అ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ ఫిల్మ్ నా కెరియర్లో. జనరల్గా అంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అని. ఈ ఫిలింలో నా పర్స్పెక్టివ్లో మాట్లాడాలంటే నా సక్సెస్ అండ్ నేను ఈ ఫిలింలో ఉండడానికి 4 మేజర్ పిల్లర్స్ ఉన్నారు. 4 మగవాళ్ళు ఉన్నారు. మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు, అండ్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ది షో రన్నర్ అనిల్ విశ్వనాథ్ గారు, అండ్ ది డైరెక్టర్ నాని, అండ్ మై హీరో. And also, I'm a big admirer. So, నేను చెప్పాలి, I'm a big fan of him. And working with him is tremendous. So, అల్లరి నరేష్ గారు. సో వీళ్ళ 4 వల్ల నేను ఈరోజు ఫిల్మ్లో ఉన్నాను. అండ్ ఐ వాంట్ టు షో మై హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ ఫర్ 4 of you. ఈ ఫిలిం తర్వాత ముందు అందరూ నన్ను లక్ష్మి అని పిలిచారు పొలిమేర 2తో. సో ఈ ఫిలిం తర్వాత ఎవ్రీబడి విల్ స్టార్ట్ కాలింగ్ మీ ఆరాధన. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్
I have to thank a lot of people, the whole technicians, cast and crew, but I'll do that on the trailer, Success meet. success meet. We still have free release event. So thank you so much Andy, thank you so much for accepting me, and ఈ మూవీతో మీ అందరికీ ఇంకొంచెం మరింత దగ్గర అవుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కామాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన అల్లరి నరేష్ గారి మాటలు వినేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరు గారు పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే మీకు చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానివ్వండి, 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. మన జనరల్గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ. అది ఇందాక చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నేను చేసినప్పుడు చాలామంది కొత్తలతో చేశానండి. అందరూ ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు. సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది. 13వ తారీఖున అంటే 2 మేజర్ ఈవెంట్స్ లైఫ్లో పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్లో పెట్టుకున్నాడు. ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అండ్ అలాగే 21st నీ సక్సెస్ డెఫినెట్గా వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్గా ఉంది మా టీం తరపున. అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ దేర్. అంటే ఇక్కడ అంటే అందరూ మల్టీ టాలెంటెడ్ అండి. ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు, మీరు కదా అనిల్ గారు, అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు. అండ్ అలాగే ఇట్స్ యాక్టర్ ఆల్సో. ఈవిడేమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు అండ్ స్టోరీలో వన్ ఆఫ్ ద రైటర్ ఆల్సో. సో కామాక్షి అగైన్ ఐ నో హర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇదివరకు మారేడుమిల్లి ప్రజానికి సినిమా చేసాం. అండ్ షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ అంటే ఒక ఫైన్ ఆర్టిస్ట్ అండ్ న్యాచురల్ ఆర్టిస్ట్. మన తెలుగుకి అమ్మాయి మంచి తెలుగు అమ్మాయి మంచి న్యాచురల్ ఆర్టిస్ట్ దొరికిందని మనం డెఫినెట్గా గౌరవపడవచ్చు. అండ్ అలాగే మా రమేష్ గారు, మా డిఓపి గారు, అంటే ఎంత ఫాస్ట్ అంటే 41 daysలో ఫినిష్ చేసామండి సినిమా. అంటే 2 కెమెరాలు పెట్టుకుని జనరల్గా ఒకటి మిడ్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు. కానీ మేము చేసింది ఏంటంటే ఒక హౌస్లో చేసి చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్లో చేసినప్పుడు ఇక్కడ ఈ రూమ్లో ఒక కెమెరా, అక్కడ లైటింగ్ జరిగిపోతుంటుంది, ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్లో ఇంకొకటి జరుగుతుంటుంది. అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటుంది. సో మేము వెళ్ళి షర్ట్ మార్చుకుని వెళ్ళి ఆ సీన్ చేసి వచ్చేయటం. సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అంటే యూజింగ్ ఇట్ బోత్ ద కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో ఆయనకంటే ముందు అంటే వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్ అండి. బేసిక్గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేర 1, 2 కాబట్టి దే నో. అంటే వాళ్ళకి నాని గారు కానివ్వండి, అనిల్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మైండ్లో అనేది చాలా ఈజీగా తెలుసు. సో ఇట్స్ అలాంటి డిఓపి ఈ సినిమాకి దొరకటం డెఫినెట్గా మా అదృష్టం. అండ్ డెఫినెట్గా విల్ హోప్ అంటే సార్ మళ్ళీ మన సినిమాలు చేయాలి. ఎందుకంటే నాకు సెట్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టకూడదు, ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. సో అంత ఫాస్ట్గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుపులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి. వెరీ సైలెంట్ పర్సన్ బట్ ఇట్స్ వర్క్ విల్ డెఫినెట్లీ షో. అండ్ మా భీమ్స్ గారు రండి. ఈయన గురించి చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్డి బ్లాక్బెర్రీ ఫోన్లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలామందికి నచ్చలే. ఇదేంటి సాంగ్ ఇలా ఉంది, సర్ర ఏంటి అది ఇదని చాలామంది చెప్తే నేను బాగా నమ్మాను. లేదంటే కొడతా తీసిన ఆ సాంగ్ నమ్మండి అంటే
ఆ సినిమా చాలామంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి ప్రొడ్యూసర్స్ కానీ అందరికి వచ్చిన డౌట్ ఉండేదండి. దాని తర్వాత లేదంటే కైలాష్ గారు పాడితే బాగుంటుందని ఆ సినిమా ఆ సాంగ్ అలా హిట్ అయింది. అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో, కేవు కేకలో. ఈయన ఒకరోజు గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవు కేక అప్పుడు వచ్చారు, ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్కి సాంగ్కి. ఆయన ఏదో చేస్తుంటే నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను చెప్పాను, అంటే మొహమాటం లేకుండా చెప్పేసి, అంటే చాలామందికి ఏంటంటే తీసుకోలేరు, నో అంటే తీసుకోలేరు. భీమ్ గారికి అలాగ ఉండదు, బాగాలేదంటే అవునా బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు. అక్కడప్పుడు కూర్చుని, అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్కడ గోల్కొండ రూమ్లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు ఓ రామ్ బాబుని స్టార్ట్ చేశారు. సో అది ఇంత పెద్ద హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికైనా వెళ్తే సంగీత్స్లో కానివ్వండి ఎక్కడన్నా బాగా వినిపించే సాంగ్. సో నాకు కెరియర్ బెస్ట్ సాంగ్స్లో కమల గారు నిండు నూరేళ్ళ సావాసం అలా ఇచ్చారు. దాని తర్వాత 2 సాంగ్స్ మీరే ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు మా ఛాలెంజ్ ఏంటంటే డెఫినెట్గా మెలోడీస్ అండ్ డెఫినెట్గా ఈ సాంగ్లు ఎరకొడతారని తెలుసు కానివ్వండి. మా ఇద్దరికి ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్. ఎందుకంటే ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు, అది ఒక రకమైన ఇదండి. బట్ ఈ సినిమాకి ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్కి డెఫినెట్గా ఆ మ్యూజిక్ చాలా ఎర్కీగా ఉండాలి, మన ఏదో హాంట్ చేస్తూ ఉండాలండి. సో ఐ థింక్ మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దిస్ గోయింగ్ టు బి బిగ్ ఛాలెంజ్. అంటే ఆయన ఛాలెంజ్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు, ఇదిగా తీసుకునండి. డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గురించి ఎంత రాస్తారో తెలియదు కానీ భీమ్స్ గారి గురించి మాత్రం 4-5 లైన్స్ ఎక్కువ రాస్తారు ఆయన, ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఎప్పుడో రావాల్సిన సక్సెస్ ఇప్పుడు వచ్చింది, ఆయన నెవర్ లేట్, ఎప్పుడు లేదు. బట్ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యి ఇంకా భారీ ప్రాజెక్టులు, పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ భీమ్స్ గారు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జీవన్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇంతే, ఇలాగే అందరితోటి ఇక్కడ ఎంతమంది మగాళ్ళు ఉంటే మాట్లాడ్డా ఆయన, సెట్లో కూడా అంతే, ఎక్కడ ఆడవాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడుతుంటాడు. సో వెరీ ఫెంటాస్టిక్ పర్సన్ అండ్ వెరీ, అంటే చాలా సెట్లో కూడా, ఎందుకంటే మీరు చాలా సీరియస్ సినిమా, ఇంటెన్స్ సినిమా చేస్తున్నాం, ఆ మూడ్లు అలా మెయింటైన్ చేస్తుంటే కూడా ఆ మూడ్ని వచ్చి చెడగొట్టడం ఉండేవాడు ఈయన చాలా. అంటే చాలాసార్లు అంటే ఆయనకి ఏం లేదు, ఎవరన్నా ఒక జోక్ చెప్తే చాలా నవ్వేస్తుంటాడు, ఇంకా అంత స్పాయిల్ అవుతుంటుంది. బట్ వెరీ, అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఆయన వంటలు కూడా తినిపించారు తీసుకొచ్చి. ఈజ్ అ వెరీ గుడ్ షెఫ్ అగైన్, అంటే మల్టీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్స్ రరీ. అండ్ ఆయన్ని మనం కమెడియన్గా చూస్తాం, విలన్గా చూస్తాం, బట్ ఈ సినిమాలో బి డిఫరెంట్ షేడ్ అండి. అండ్ ఈ సినిమాలు మీరు చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అయి ఉంటారు, ఇంక్లూడింగ్ నేను అవ్వచ్చు, కామాక్షి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, అందరు ఎవరు అవుతారో మీకు తెలియదు. సో దట్ సస్పెన్స్ విల్ డెఫినెట్లీ కీప్ యూ థ్రిల్ అని అనుకుంటున్నాను. అండ్ దేవ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ 2 మంచి సాంగ్స్ ఇచ్చారు, అంటే మీరు రాశారు, చాలా మంచి లిరిక్స్తో రాశారు. సో థ్యాంక్ యూ, ఐ విష్ యూ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఈ సినిమా 21వ తారీఖున మీ ముందుకు వస్తుందండి. సో డెఫినెట్గా మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా 21st వస్తుంది. ఈ సినిమా చూసి మీరు డెఫినెట్గా ఒక 2-3 చోట్ల అయితే జర్క్ అవుతారు, అది అయితే నేను రాసిస్తాను. సో 21st నవంబర్ థియేటర్కి వచ్చి 12A రైల్వే కాలేజ్ చూడండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, మా పెళ్లి కొడుకుకి పెద్ద గిఫ్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ యా, మీ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు Q&A ఉంది కాబట్టి సార్ ప్లీజ్. ఒక 5 చైర్స్ పెట్టరా? ఎస్, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే డైరెక్టర్ నాని గారిని, అలాగే అల్లరి నరేష్ గారిని, కామాక్షి గారిని, భీమ్స్ గారిని స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిగతా వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. ఓకే, జీవన్ గారు కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
శ్రీకాంత్ ఇక్కడ కొంచెం వాటర్ ఉంది. ఇంకొక చైర్ కూడా యాడ్ చేయండి. ఇంకొక చేద్దాం. ఇంకొక చైర్ ప్లీజ్. వంశీ గారు ఓకే. యా Q&A మొదలు పెట్టేద్దామండి. అండ్ మీరు కూడా ఇందాక చాలా అడగాలనుకున్నారు కదా, నరేష్ గారిని అడగండి. శ్రీనివాస్ గారు త్వరలో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఏంటి డెడ్ లైన్ పెట్టారా? క్రూ మొత్తానికి 41 డేస్లో షూటింగ్ ఫినిష్ చేశారంట. చెప్పిన డేట్లో చేశారా, చెప్పిన బడ్జెట్లో చేశారా? ఎందుకు వల్ల 36 అన్నారండి, మీ 41 చేసాం. ఓ ఇంకా పెంచారా? ఓకే నరేష్ గారు, ఇది 41 డేస్లో ట్రైలర్ చూస్తే ఆ షాట్లు, కొన్ని షాట్లు మంచులో షాట్లు కూడా ఉన్నాయి. 41 డేస్లో ఎలా షూట్ చేయగలిగారు, ఎలా ప్లాన్ చేశారు? మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు క్రూ మొత్తానికి? అంటే ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 2 వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా. ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి, హర్ష మనకి ఒక కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు. సో అతను ఉన్న పొజిషన్స్లో అతని సీక్వెన్స్ అతను అన్ని తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షాట్లన్నీ తర్వాత పెట్టుకున్నాను, పెండింగ్ పెట్టుకుని అలా తీసాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక ఆన్లైన్లో జరుగుతుంది, ఒక 2 ఎక్కువ హౌసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకొక చోట రెడీ అయిపోతుంటుంది. సో వి డిడ్ంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైమ్ అండి. ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి వీ కాంట్, అంటే 2 కెమెరాలు ప్లేస్ చేయలేం. అందుకు నా 2 కెమెరాలు 2 డిఫరెంట్ రూమ్స్లో పెట్టి వీ యూస్ టు షూట్ 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ ద సేమ్ టైం. ఓకే డైరెక్టర్ నాని గారు, అది వర్కింగ్ డేస్ 41 కానీ ప్రీ ప్రొడక్షన్ 9 months పెట్టిందండి మాకు. ఓ వెరీ గుడ్. నాని గారు హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందాక షోరన్ నాని గారు చెప్పినట్టు, అనిల్ గారు చెప్పినట్టు సార్ టిపికల్ సబ్జెక్ట్ అని చెప్పారు. మాయలు మంత్రాలు ఏం లేవు, బట్ సస్పెన్స్ థ్రిల్లరు అని చెప్పారు. బట్ ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా దాని ఏమంటారు టఫ్ అంటారు. అవునండి. ఎలా జరిగింది మీ వర్క్, ఎలా జరిగింది? ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశారు కదా? అవునండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అనిల్ అన్నతో నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి మేము ట్రావెల్ అవుతూనే ఉన్నామండి. ఆయన స్క్రిప్ట్స్ అన్నీ నాకు తెలుసు, నా స్క్రిప్ట్స్ అన్నీ అనిల్ గారికి తెలుసు. యాక్చువల్లీ ఫస్ట్ మేము చేయాలనుకున్నది, నా ట్రయల్స్లో నేను ఉన్నాను, బట్ నేను వచ్చింది నేను డైరెక్టర్ అవుదామనేనండి. నేను రైటింగ్ సైడ్ నా కథలు నేను రాసుకుంటూ ఉంటాను, కానీ బయట కథలు కూడా నేను చేయడానికి రెడీ. సో అలా వచ్చి అనిల్ అన్నకి అన్న ఇలా ఒక కథ చేద్దాం అనుకుంటున్నాను అది ఇది అని అన్నప్పుడు, అరే నా దగ్గర ఒక కథ ఉందిరా అది చేస్తావా అని అనిల్ అన్న అడిగితే నేను చేయడానికి రెడీ అన్నా. నాకు ఇంకా ఛాలెంజ్ బయట నుంచి ఒక కథ చేయడం. సో అన్న మీరు నమ్ముతున్నారు నన్ను అని అంటే, నాకు నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిరా, ఏదన్నా ఉంటే నేను ఉంటా, వెనకాల నేను ఉంటాను, నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీ అని అంటే నేను రెడీ అని అన్నాను సార్. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకొని మేము అనిల్ గారు అందరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకొని అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రొడక్షన్లోకి దిగాం సార్. సో మాకు అలా ఇదేం లేదు సార్, అంటే హ్యాపీగానే వెళ్ళిపోయింది మాకంతా. ఓకే
అనిల్ గారు, మీరు ఇంతకుముందు చేసిన పొలిమేర 2కి ఇప్పుడు 12 రైల్వే కాలనీకి యా హాయ్ సార్. ఏంటి డిఫరెన్స్? కదండి అంతే డిఫరెన్స్. అంటే అవి థ్రిల్లర్సే కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్. ఇవి కూడా, ఇది మిస్టిక్ ఉందా లేదా హర్రర్ థ్రిల్లరా? అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఇందులో హారర్ ఆస్పెక్ట్ చాలా అసలు మినిమల్ థింగ్ అనమాట. మీరు హారర్ అంటే వచ్చేసి అబ్బో భయపెట్టేస్తాడు ఇప్పుడు నన్ను, అంటే సీట్ ఎడ్జ్లో ఉండి అమ్మా అనే ఒక షాక్ అట్లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఒక పారానార్మల్ టింజ్ ఉంటుంది అంతే. అంటే పారానార్మల్ అంటే ఒక సూపర్ న్యాచురల్ థింగ్, అది డివైనిటీ అవ్వచ్చు లేదా ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇది అవ్వచ్చు ఏదో ఒకటి. సో అట్లాంటి దాంతో ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అందులో కూడా మళ్ళీ ఇంకొక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆల్ జానర్స్. చాలా వరకు ఒక 3-4 మంచి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి మర్డర్ మిస్టరీ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న పారానార్మల్ టింజ్ కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. నాకేంటి అంటే ఈ థ్రిల్లర్స్ రాసుకోవటం చాలా ఒక కిక్ ఇస్తుంది. సో దానికి దీనికి పొలిమేరకి దీనికి కంప్లీట్లీ కథ డిఫరెన్స్. అందులో ఒక రూరల్ స్టోరీ, ఇందులో వచ్చి కొంచెం ఒక అర్బన్ స్టోరీ అంతే. నరేష్ గారు, కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ కథ రాగానే ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు అయితే, ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారు సీరియస్ సినిమాలు చేయరని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు. త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలు, మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. ఇది నా సామిరంగా సినిమా టైంలో కమిట్ అయ్యారా కంటిన్యూషన్? ఇప్పుడు తర్వాత ఈ కథ విన్నారా? అప్పుడే విన్నారా చిట్టూరు గారితో కంటిన్యూషన్ గురించి? లేదండి, అప్పుడు ఆ రోజు చెప్పాను కదండి, సక్సెస్ అయిన మీట్ తర్వాత అన్నపూర్ణ నుంచి కిందకు దిగుతుంటే మెట్లు దగ్గర వచ్చిన కార్ పార్కింగ్లో మాట్లాడితే, అప్పుడు అంటే ఆయనతో నాకు కంఫర్ట్ ఉందండి, నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని చెప్పారండి. అక్కడి నుంచి కథలు వింటున్నామండి. మేము ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు చాలా కథలు అండి. ఆయన 10-15 కథలు వినుంటాను, నేను 15 కథలు వినుంటాను. దాని తర్వాత ఫిల్టర్ చేసి అలా ఒకరోజు అనుకోకుండా అనిల్ గారు ఆయనకు ఒక కథ చెప్పడం అలా జరిగిందండి. ఇది భీమ్స్ని ఎప్పుడో ఆయన టాలెంట్ని గుర్తించిన మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈలోపు ఆయన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చాలా చేసేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఎప్పుడైనా మన టెక్నీషియన్ అంటే మనతో పాటు ఒకళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకో పెద్ద స్థాయిలో ఉన్నంటే డెఫినెట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇది ఎప్పుడో రావాల్సిందండి. యాక్చువల్లీ పాప మా భీమ్స్కి 10 years బ్యాకే రావాల్సింది. ఐ థింక్ కొంచెం లేట్గా వచ్చింది. బట్ వచ్చింది కూడా చాలా సాలిడ్గా పెద్ద హిట్లతో వచ్చారు. అండ్ ఐ థింక్ ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి ఆయన నా సినిమాల ప్రాజెక్టులకు టైం ఇవ్వట్లేదు. నరేష్, చెప్పండి. లాస్ట్ ఇయర్ 2 సోలో హీరోగా 2 సినిమాలు చేసావు. అవునండి. నాగార్జున గారితో సినిమా చేసావు. ఈ సంవత్సరం 11 నెలలు అయింది, ఇంతవరకు సినిమా లేదు. సో ఈ గ్యాప్ అంతా ఈ సినిమా తీర్చేస్తుంది అనుకుంటున్నాం. డెఫినెట్గా అండి. ఇది అండ్ అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు అయిపోయినాయండి. మధ్యన స్ట్రైక్ రావటం, వర్షాలు కారణం ఈ సినిమా డిలే అవ్వటం కొంచెం అలాగే జరిగినాయండి. ఐ థింక్ నెంబర్ ఆఫ్ సినిమాస్ క్వాంటిటీ పెట్టుకోలేదు. నేను సంవత్సరానికి ఇన్ని సినిమాలు తీయాలని. కరెక్ట్ టైం అండ్ మనకు రిలీజ్ డేట్ కూడా కుదరాలి కదండి. అంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ మనకు కొంచెం మంచి రిలీజ్ డేట్, సోలో విండో దొరికితే కొంత మనకి అంటే వేరే పెద్ద సినిమా కాంపిటీషన్ అయినప్పుడు చేద్దామని ఫస్ట్ నుంచి నేను చిట్టూరు గారు అనుకున్నామండి. సో ఆ డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి, మంచి డేట్ కోసం. అనిల్ గారు, హాయ్ సార్. షో రన్నర్ అంటే ఇది యాక్చువల్గా ఓటీటీస్ వెబ్ సిరీస్ వీటికి విన్నాం షో రన్నర్ అని. ఫస్ట్ టైం ఒక మూవీకి షో రన్నర్ అని వేసుకుంటున్నారు, ఏంటి? అంటే ఏంటి అంటే స్పెషాలిటీ ఏం లేదు సార్. నేను బేసికల్గా ఆమె స్టోరీ టెల్లర్ అంతే. ఒక కథ చెప్పాలనుకుంటాను ఆడియన్కి. అది డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. పర్యవేక్షణని కొంచెం ఇంగ్లీష్లో మార్చి షో రన్నర్ పెట్టుకున్నారు స్టైలిష్గా అంతే. అలా కూడా అనుకోవచ్చు సార్. బట్ నేనేంటంటే ఆ డిఫరెన్సియేషన్ ఏం చూడలేదు. ఒక కథని ఆడియన్కి తీసుకెళ్ళాలి, అది రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, షో రన్నర్ కావచ్చు, అలా అని ఎట్లా అన్నా తీసుకెళ్ళాలనిపించింది కదా, ఒక మంచి కథని అంతే సార్. కామాక్షి గారు, హాయ్ నే మైసెల్ఫ్ హేమమాలియే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే పొలిమేర చూసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కథలకి కామాక్షి గారు సూటబుల్ అని చెప్పేసి అనిపించింది. అయితే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఈవిడ చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ చెప్పారు కదా. ఫస్ట్ కథ మీ దగ్గరికి వచ్చినప్పటికే ఐ నో అనిల్ గారు మీరు ఫ్రెండ్సే కాబట్టి మీకు ముందే కథ తెలిసి ఉండొచ్చు. అంటే ముందే మిమ్మల్ని హీరోయిన్ అని అనుకున్నారా, లేదంటే ఇంకెవరినన్నా అనుకుని, లేదా ఎవరు వర్కౌట్ అవ్వట్లేదు మనకి, లేదు విల్ గో విత్ యూ అని అనుకున్నారా? అంటే ఏం చెప్తారు? చాలా క్వశ్చన్స్ అడిగారు ఒక క్వశ్చన్లో.
సో ఫస్ట్లీ కథ నా వరకు రావడం ఏం లేదండి. నాని అండ్ అనిల్ గారు 2020 నుంచి మా ట్రావెల్ ఉంది, ఇది 5 years ఆల్మోస్ట్. సో స్టోరీస్ సార్ ఆల్మోస్ట్ ఈ 5 yearsలో 7 stories రాసుకున్నారు. ఆ 7 storiesలో నేను ఉన్నాను రైటింగ్ అండ్ ఏదైతే సెట్స్ మీదకి వచ్చిందో డైరెక్షన్ టీంలో. సో అనిల్ గారు వాజ్ స్టోరీ ఎప్పుడైతే ఫినిష్ అయిందో అల్లరి నరేష్ గారు ఓకే చేశారు స్క్రిప్ట్. చిట్టూరి గారికి ద ఫస్ట్ నేమ్ హీ ప్రపోజ్డ్ వాజ్ మై నేమ్. అండ్ చిట్టూరి గారు ఆల్రెడీ యాజ్ అ పర్ఫార్మర్గా నా ఫిల్మ్ చూశారు పొలిమేర, మీరందరూ కూడా చూశారు. సో హీ వాజ్ లైక్ వై నాట్. సో అందుకే ఇందాక నేను చెప్పినప్పుడు దిస్ 4 pillars ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సో యా, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి నరేష్ గారు. సార్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు చాలా లేయర్స్ నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్గా, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండుంటే అది క్లియర్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. అయితే నెరేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఏమన్నా వింటున్నప్పుడు ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగిందా సార్? లేదు, కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నానండి. అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు మీరు పొలిమేర చూసుకున్నా కూడా 3 కథలు జరుగుతుంటాయండి. అవును. ఏ కథ గురించి చెప్తున్నారు, ఏ కథకి ఎక్కడికి లింక్ అవుతుందో తెలియదండి. అలా ఈ దీంట్లో కూడా 4-5 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ జరుగుతుంటాయండి. ఇది 2 కలుస్తాయేమో అనుకుంటే అది కలవదు, ఇంకోటి కలుస్తుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ట్విస్ట్లు అండి. సో అలాగే మల్టీ లేయర్ ఒక ట్రీట్మెంట్తో స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే అండి అది. సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు సార్. ఈ టైప్ ఆఫ్ జోనర్ మీరు ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది సార్ త్రూ అవుట్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ జోనర్ అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా అండి ఇలాంటి సినిమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదండి. ఫస్ట్ థింగ్ నేను అనిల్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా 2 hours 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం. సో ఆ డెడ్ లైన్ అలా పెట్టుకుంటే ఇవాళ 2 hours 5 minutes ఎంటైర్ సినిమా. అంటే ఎక్కడ మీకు అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లో కొంచెం మధ్యన అక్కడ 2-3 చోట్ల ల్యాగ్ వచ్చిన, 1 నిమిషం 2 నిమిషాలు ల్యాగ్ వచ్చిన ల్యాగ్ అంటామండి. సో ఇట్ హ్యాస్ టు బి ఫాస్ట్ అండ్ ఆడియన్స్ ఇది అవుతుంది అనుకున్నప్పుడు అది అవ్వకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ద ఆపోజిట్ వే. సో ఐ థింక్ దాట్ వాస్ అ మేజర్ ఛాలెంజ్ అండి. అంటే నాకు నచ్చింది కూడా ఆయన కథ చెప్పినప్పుడు జనరల్గా నేను కూడా మనం ఏమనుకుంటాం, మనకి ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని సినిమాలు కథలు విన్నాం కాబట్టి ఇది అయ్యి ఉంటుంది అనుకుంటే అది కాకుండా ఇంకోటి ఉంటే ఇది కాదా అంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదండి. నేను అసలు యాక్టర్గా నాకు కథ చెప్తున్నప్పుడు నాకు క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ట్రాన్స్లేట్ అయిందండి. అండ్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఐ థింక్ ఈ సినిమా గురించి హిట్ అన్ని తర్వాత డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందండి. బట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే రాయటం అన్నది డెఫినెట్గా చాలా మంది అనిల్ గారి దగ్గర కోర్స్ తీసుకుంటారు. మీరు క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి, స్క్రీన్ ప్లే క్లాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ భీమ్స్ గారు. కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ మిసాలి బిల్ల 50 million దాటిపోయింది. అవునా? నెక్స్ట్ మళ్ళీ దాని నుంచి ఏమన్నా అప్డేట్ ఏమన్నా అన్న ఐడియా లేదు నాకు. యాక్చువల్లీ డే అండ్ నైట్ వర్క్స్లో ఉంటున్నా కదన్నా, అటువైపు నాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఎప్పుడు ఏందనేది. ఇప్పుడు ఇందాక పాడారు ఈ సాంగ్స్. అవునా? ఎక్సలెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఒక ఫోక్ సాంగ్స్ మీరు ఎప్పుడు మించి వచ్చేది కానీ సరే డిఫరెంట్గా, అంటే ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% నచ్చుద్దని నమ్మకం ఉంటుంది నాకు. ఎందుకంటే బేసిక్గా నేను మెలడీ లవర్నే. సో మనకు కాలక్రమేణా అటువైపు కాకుండా ఇలా నుంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి పేరు వస్తుంది. రీచబిలిటీ ఇంకా బాగుంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక దీని స్థాయి తీవ్రత ఇంకా గట్టిగా ఉంటుందండి. బికాస్ కథలో నుంచి వస్తుంది పాట, ఏదో సపరేట్గా రాదు. ఇప్పుడు వయ్యారి బ్లాక్బెర్రీ అంటే ఒక చిన్న కమర్షియల్ లేయర్ ఉంటుంది. బట్ ఈ పాట అలా కాదు, సినిమాలో నుంచి, కథలో నుంచి, పాత్రలో నుంచి పుడుతుందన్నమాట. సో అందుకే మనకు ఇప్పుడు వినేటప్పుడు బాగుంది పాట, భలే ఉంది పాట, అరే అనిపిస్తుంది. దాని తర్వాత ఇది చాలా బాగుంది పాట, ఇంకా వినాలని అనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు 10 మంది విన్నారో అందులో 9 మంది ఇది మళ్ళీ మళ్ళీ వినేంత గొప్పగా హాయిగా శ్రావ్యంగా ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు ఇది బాగాలేదని వచ్చిన కామెంట్ కానీ ఎక్కడ చిన్న విమర్శ కానీ లేదు. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు పాడుతుంటే మాకు చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మళ్ళీ మీరు పాడుతుంటే నరేష్ గారు హీరోయిన్ గారు జస్ట్ ఒక చిన్న స్మాల్ స్టెప్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా, నేనైతే రెడీ. అది చిన్న Q&A చేద్దాం సార్. డెఫినెట్గా Q&A అయిపోయిన తర్వాత Q&A అయిపోయి నేను పాడతాను, సార్ వాళ్ళు డాన్స్ చేస్తారు. మంచి ఐడియా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మీకు థ్యాంక్స్. నరేష్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి. కామెడీ సినిమాలు చాలా చేశారు, సీరియస్ సినిమాలు చేశారు, కానీ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కదా, దీంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ చేయడం వేరు, ఇందులో ఇంటెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్. జనరల్గా ఇటువంటి పర్ఫార్మెన్స్ మే ఎక్కువ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. అంటే దీన్ని ఎట్లా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా చేశారు ఏంటి? అంటే అవన్నీ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి సినిమా చేయడం ఒక ఎత్తు.
అలా కాదండి, అంటే ఏదైనా కథను నమ్ముకునే కదండి. అంటే మనకు ఒక ఆయన నాకు మేము యాక్చువల్లీ ఏం చేసామంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందండి ఒక 3 days వర్క్ షాప్ పెట్టుకున్నాం. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ అంటే ఇప్పుడు వరంగల్లో జరుగుతుందండి ఇది కథ. సో అక్కడ అక్కడ ఎలా ఉంటుంది ఒక అల్లరి చిల్లరిగా, అంటే మనం చిచోర్ అంటాం చూసారంటే అలాంటి క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అతను ఒక సీరియస్గా ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చిన్న మళ్ళీ తెలియకుండా ఫ్రెండ్స్ తోటినప్పుడు ఫన్ ఉంటుంది, అమ్మాయి తోటినప్పుడు ఫ్లర్టింగ్ అండ్ లవ్ యాంగిల్ ఉంటుంది. సో చిన్న షేడ్స్ ఉన్న థింగ్ అండి. బట్ కొంత ఇంటెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. అంటే కొన్ని హోల్డ్ చేయాలండి డెఫినెట్గా. అంటే మనం కొన్ని చెప్పకూడదు, కానీ ఐస్లో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయాలి. అది ఈయన చెప్పేవారండి. ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన డబుల్ ఎక్స్పర్ట్ అండి. అంటే డబుల్ లుక్ ఇమ్మంటారు ప్రతిదానికి. ఈ సినిమాలో చాలాసార్లు చేసాం అది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఆయన ఇన్పుట్స్ బాగా ఇచ్చారండి ప్రతిదీ. సో వాట్ ఎవర్ అంటే మాకేంటంటే ఒక జనరల్గా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ 2 డైరెక్టర్లు, థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఓకే అంటే ఈయన ఓకే అండ్ ఈయన ఓకే అంటే ఆయన ఓకే అండ్. సో ఎవ్రీవన్ అంటే బాగా కేర్ తీసుకునండి ఎలా చేయాలి ప్రతిదీ కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. అంటే మా క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలాగ ఉండాలి, కామాక్షిది ఎలా ఉండాలి, జీవన్ గారిది ఎలా ఉండాలి అని ప్రతి క్యారెక్టర్కి డిజైన్ చేసుకుని వాళ్ళ బిహేవియర్లు ఏంటి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ అంటే వాళ్ళ లుక్ అంటే వాళ్ళు చూసే కోణం ఏంటి, క్యారెక్టర్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా అంటే ఆయన బాగా చెప్పారండి. సో మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అన్ని ఇచ్చేసేటంటే ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే దాన్ని కొంచెం ఆంప్లిఫై చేయటం అండి అంతే. కామాక్షి గారు, మీరేంటి హర్రర్ థ్రిల్లర్లో తప్పితే మామూలు సినిమాలు ఏం చేయరా? నేను కూడా వెయిటింగ్ సార్, నేను కూడా వెయిటింగ్. అదే వాళ్ళు బాగా కౌంట్ చేస్తున్నారు. అంటే ఇవి ఎందుకు ఇందులోనే ఎక్కువ? సార్ అలా ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ టేకింగ్ 1 step ఎట్ ఏ టైం అంతే. ఇప్పుడు మీరు పొలిమేరలో చూస్తే ఒక అర్బన్ ఒక రూరల్ క్యారెక్టర్ చేశాను. విలేజ్లో ఉండే ఒక చదువు రాని ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటుందో అలా చేశాను. సో దానికన్నా భిన్నంగా ఉండాలి అనేది చూస్తాను, కానీ ఏ జానరా అనేది నేను ఏ రోజు చూడలేదు. మీరు చెప్పినట్టే మనకు కొంచెం కంపార్ట్మెంటలైజ్ చేయడం ఎక్కువ ఇండస్ట్రీలో. ఒక జానరాతో ఇంట్రడ్యూస్ అయ్యి హిట్ కొడితే మళ్ళీ అవే వస్తాయి. నాకు స్టోరీ బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. సో వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని నాకు తెలిసినప్పుడు నేను నో చెప్పలేను. సో అందుకు నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, భీమ్స్ గారు, ఇప్పుడు అంటే కమర్షియల్ సినిమాలకి సంగీతం ఇవ్వడం వేరు, దీనికి కూడా మనం పాత తెలుగు సస్పెన్స్ సినిమాలు చూస్తే మ్యూజిక్ లౌడ్గా ఉంటుంది. ఈ మధ్య ఒక మలయాళం సినిమా చూసా, సైలెన్స్తో కూడా భయపెట్టచ్చు. అంటే చిన్న మ్యూజిక్ చిన్నగా ఇస్తూ మ్యూజిక్తో భయపెట్టచ్చు. అంటే మీ మ్యూజిక్ దీనికి అంటే ఎలా ఉండబోతుంది? మీరు దానికంటే ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకున్నారు? ఇది ఫస్ట్ టైం కదా మీరు ఈ జానర్ చేయడం. అంటే నాకు నేచర్ గ్రేస్ ఏంటంటే అండి, ఒక ధమాకా కావచ్చు, దాని తర్వాత బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక యూత్ఫుల్ సినిమా కావచ్చు, ఒక గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, అంటే ఒక రజాకార్ లాంటి సినిమా కావచ్చు. సో మ్యాక్సిమం బై నేచర్ గ్రేస్ 1 by 1 అన్ని జానర్స్, అంటే డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిమ్స్ వచ్చాయి. సో ఈ క్రమంలోనే నాకు ఇది వచ్చింది. నేను ఈ మధ్యన ఎక్సైట్ అయిన దాంట్లో ఇదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం డెకాయిట్ ఒకటి, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా, ఇది ఎలా కుదిరింది అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక విషయం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో నేను కలవాలన్నా, అది నాకు కలవాలన్నా ఒక రాసి ఉండాలి కదా. సో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలా దీనికి మనం పనిచేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పే మాటలు వేరు, మన యొక్క పని వేరు. సో చేయబోయే శబ్దం ఎలా ఉండబోతుంది, అది ఎలా గుర్తుండబోతుంది, రేపటి రోజున మనం అవతల వాళ్ళని ఎలా ఆకర్షించగలం. సో రేపు నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని మన దగ్గర రావాలంటే ఇంకేం చేయొచ్చు. సో ప్రతిదీ ఒక అనలైజింగ్ ఉంటుంది. ఊరికే మన మాట వరుసకో, లేదంటే ఒక చిన్న మ్యూజిక్ వేసుకోనో, లేదంటే సినిమాని దాటిచ్చేద్దాం అనే అలాంటి ఒక ఆలోచనతో కాకుండా ఒక ప్రాపర్ సంఘర్షణ ఉంటుంది లోపల. సో దాని నుంచి దీన్ని ముందుకెళ్ళి నడిపిద్దాం. ఒక పొలిమేర లాంటి సినిమా, పొలిమేర 2 లాంటి సినిమా తీసిన డైరెక్టర్కి నాకు ఎలా సింక్ అవుద్దని చాలామంది ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆ ఆశ్చర్యాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని నిజం చేయాలని ఉంటుంది కదా. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు బాగా చేయాలి, కొత్తగా చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో పేర్లు వింటున్నాం, ఆ భాషలో నుంచి ఈ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి ఆ భాషలో నుంచి. సో మన పేరు ఇందాక అన్నట్టు వేరే భాషల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన భాషలో ఉన్న వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? సో
అది నాకు కూడా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా, పెద్ద సమాధానం అయిపోయిందేమో నాకు తెలిసి. ఎక్కడో పుట్టిన అరిస్టాటిల్ మన పుస్తకంలో పాఠమైనప్పుడు మన దేశంలో పుట్టిన భీమ్ సిసిరోలియనో అనిల్ గారో నరేష్ గారో ఇంకోరి దేశంలో పాఠం ఎందుకు కాకూడదు? సో నా మాట పెద్దగా ఉండొచ్చు, జవాబు పెద్దగా ఉండొచ్చు, రేపు సౌండ్ నేను అంత చేస్తాను లేదా నాకు గ్యారంటీ కూడా నా వైపు నాకు నమ్మకం ఉన్న జనం అంత తీర్పునివ్వకపోవచ్చు. బట్ నేను మాటకు కట్టుబడి ఉంటా. బికాజ్ ప్రయత్నం చేయకపోతే ఓడిపోయినట్టు. నేను ప్రయత్నం చేసి ఓడిపోయినా దానికి సమాధానాన్ని కట్టుబడి ఉన్నట్టే. సో నేను అనుకుంటున్న ఈ సినిమాకి ఇప్పటిదాకా భీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలకి ఇది వేరియేషన్ ఉంటుందని నమ్ముతున్నా. బికాజ్ ఈ సినిమా నా దగ్గర ముందు వచ్చేటప్పుడు నన్ను సజెస్ట్ చేసింది అల్లనాథ్ సారే. దాని తర్వాత చిట్టూరు సార్ నాకు ఫోన్ చేసి అనిల్ సార్ నాకు కలిపినప్పుడు నేను చెప్పాను, సో డెఫినెట్లీ ఇది నేను చేస్తున్న ఈ సినిమా నేను చేస్తాను. సో ఇందాక వాళ్ళు అన్నట్టు అది నిజం అవ్వాలని మనం కోరుకుందాం. అది నిజం అయ్యేలాగా మీరు తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే, అనిల్ గారు సూపర్ చెప్పారు భయ్య, అసలు అదిరిపోయింది. అనిల్ గారు హాయ్ సార్. అంటే ఇది సస్పెన్స్ కదా, మరి యూనిట్లోని మీ టెక్నీషియన్స్కి యాక్టర్స్కి అందరికీ తెలుసు కదా ఎవరు చేశారు ఆ మర్డర్ మిస్టరీ. మరి ఎట్లా రాబట్టగలిగారు వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్? చాలా మందికి తెలుసు అనుకుంటాగా, అంటే తెలియకుండా తీసారా? లేదండి, అంటే వాళ్ళందరికీ కథ తెలుసు, బట్ బేసికల్గా వాళ్ళు పర్ఫార్మర్స్. సార్ సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేస్తాం సార్, అంతే నిజంగా చనిపోం కదా సార్, యాక్ట్ చేస్తాం సార్. వీఆర్ కాల్డ్ యాక్టర్స్ ఫర్ దాట్ రీజన్. అదే అంటున్నాను, మీకు తెలిసి యాక్ట్ చేయడం వేరు కదా, మీకు మర్డర్ ఎలాగంటే మిస్టరీ తెలుసు మీకు. సార్ అందరికీ కథ చెప్తారు కదా సార్. నేను అసలు యాక్టర్గా నేను చేస్తున్నప్పుడు నాకు సినిమా మొత్తం కథ చెప్తారు. అమ్మాయికి తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని మేము బయటకు రానివ్వకుండా అంటే మా లోపల మేము పెట్టుకుని దాచుకున్నాం జాగ్రత్తగా, అంతే. కాదు, వాళ్ళందరూ అద్భుతమైన నటులండి, అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రైట్ నౌ. అందుకే అందరికీ కథ తెలుసు. కథ తెలిసినా ఆ రోజు చేసే సన్నివేశం ఏంటి అది ఒకసారి మళ్ళీ నరేట్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళందరూ జీవన్ గారి గురించి చెప్పండి. ఆయన ఇందాక నుండి పాపం చాలా జీవన్ గారిని అందరూ చాలా కొత్తగా చూడబోతున్నారు. అండ్ ఇందాక ట్రైలర్లో మేము రివీల్ చేసేసాం చాలా వరకు. సో ఆయన ఒక పైవటల్ రోల్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. మీరందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని చూసి. జీవన్ గారు అందరూ చెప్తుంటేనే ఎలా ఉంది రెస్పాన్స్ అన్నది మేము చూస్తున్నాము. ఇప్పటిదాకా మీరు చెప్పిన నాగుల పంచమి అన్న డైలాగ్కే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇందులో త్రూ అవుట్ ఇందాక మీరు రివీల్ చేస్తారు విలన్గా ఉన్నాను, విలన్గా చేశాను అని చెప్పి. మేడం నేను అన్నదే మీరు పట్టించుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అండి మీరు చెప్పిందే అడుగుతున్నా. సో అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? కొత్తగా అనిపించింది? యాక్ట్ చేయడం ప్రతి యాక్టర్కి బాగానే ఉంటుంది. అయితే నరేష్ గారు ఇందాక అన్నారు నేను విలన్నా, కామాక్షి గారు విలన్నా, నరేష్ గారు విలన్నా, డైరెక్టర్ కూడా యాక్ట్ చేసి ఈయన విలన్నా అనేది క్లారిటీ సర్లే. సో ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే 100% ప్రామిస్ చేయగలుగుతాను, నాకు ఇచ్చిన క్యారెక్టర్ నా డైరెక్టర్ గారు, నా టీం అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో 100% అందరికీ నచ్చే విధంగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ మూవీలో హర్ష గారు, గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు కూడా అద్భుతంగా చేశారండి. మీరు ఇందాక ట్రైలర్లో చూసుంటారు. అందరూ ఒక అంటే గుడ్ పర్ఫార్మర్స్ అంతే. నరేష్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు మీరు ఇద్దరు డైరెక్టర్లు అన్నారు. సార్ గురించి తెలుసు, సినిమా ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్, తనలో మీకు నచ్చిన క్వాలిటీ యాజ్ అ డైరెక్టర్ అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? క్వాలిటీ అంటే బాగా అంటే నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే నానిలో ఉండి ఈజ్ అన్ ఎడిటర్ ఆల్సో. సో మనకి ఎక్కడి వరకు కావాలి ఆ షార్ట్ అన్ని చాలండి, నాకు ఇంతవరకు లెంత్ చాలు. సో అది కరెక్ట్గా ఉంటే సరే ఈ యాంగిల్లో తీద్దాం అది కాదండి. హీజ్ ఆల్రెడీ ఫిక్స్డ్, నాకు ఇదే కావాలి, ఇంతవరకే కావాలని. సో ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు షార్ప్గా ఉంటుందండి. అంటే కటింగ్ కానివ్వండి, అక్కడ మేము తీసినప్పుడు జనరల్గా షూటింగ్లోనే చాలా రేజర్ ఎడ్జ్లో పెట్టి కట్ చేస్తుంటాడండి. అండ్ అదే కాకుండా ఈజ్ అ డిజైనర్ ఆల్సో. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అతనే చేశాడు, ఈ సినిమా పోస్టర్ డిజైన్లు కూడా అతనే చేశాడు. ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండి. సో సడన్గా తీసుకొచ్చి అతను కాశ్మీర్లో కూర్చుంటే అన్న ఇంకొక టైం పడుతుందన్న, ఈ లోపల మన ప్రమోషనల్ వీడియో చేసుకుందాం అంటాడు. ఎక్కడ 5 నిమిషాలు ఖాళీ కూర్చునేవాడు అండి. సో హీ నోస్ అండి, అంటే గివెన్ ద స్పేస్ హౌ టు యూటిలైజ్ ద యాక్టర్స్, హౌ టు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను కావాల్సినంత వరకు ఆ లెంత్ అన్నది ఎడిటింగ్ పెట్టుకునే అంటే చాలా మందికి ఉంటుంది కానండి. ఎడిటింగ్ సెన్స్ ఉన్న డైరెక్టర్స్ అయితేనంటే చాలా
మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వీ నో వేర్ ఎగ్జాక్ట్లీ కట్ అవుతుంది, దీని తర్వాత ఎక్కడి నుంచి ఇంకో చోట ఎక్కడ ఓపెన్ అవుతుందని. సో మనకు క్లిస్టర్ క్లియర్గా చెప్పినప్పుడు అండి, సో దెల్ బి నో కన్ఫ్యూజన్స్ అండి. అండ్ ఆల్సో వెరీ గుడ్ అబ్జర్వర్ అండి. తనకి ఏంటంటే కంటిన్యూటీస్ బాగా చూసుకుంటాడు. జనరల్గా మనం వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉండొచ్చు, రైట్ హ్యాండ్లో ఉండొచ్చు. ఎందుకంటే విజ్ బీన్ అన్ ఎడిటర్ కాబట్టి అన్ని కరెక్ట్గా ఏమండి, ఇందాక మీరు రైట్ హ్యాండ్లో ఉంది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కానీ ఉండి, బట్ హీ హాస్ అ వెరీ షార్ప్ ఐ ఫర్ దాట్. The trailer looks great as an edit. Thank you. I think that అప్పుడే అనుకున్నాం మేము యాజ్ అన్ ఎడిటర్ ఇట్ ఈస్ షోయింగ్ ఆబ్వియస్లీ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్ డెఫినెట్లీ, కానీ ఈ ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కామాక్షి గారు, జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్, సిన్స్ యువర్ ఎ రైటర్, మీ రోల్ కూడా మీరు కొంచెం రాసే ఉంటారు కదా. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ బికాస్ ఐ కెన్ సీ 3 different faces of Naresh Garu, which shows that he is going to show multiple emotions. And but what about you? What is your character going to be like? So I'm just a part of the writing team andi sir తో పాటు, but that was just yeah, an expression. బట్ నేను ఎప్పుడు ఆ లిబర్టీ తీసుకొని వెన్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద ఫిల్మ్ ఐ సీ ద ఫిల్మ్ యాజ్ అ ఫిల్మ్. ఓ నేను ఉన్నాను కాబట్టి దీనికి ఇంకొంచెం యాడ్ చేద్దాము అనేది ఏం లేదు. మేబీ వెన్ ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్, వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ సంథింగ్, ఇట్ మైట్ హ్యాపెన్, బట్ వీ వర్ స్టికింగ్ ట్రూ టు ది స్టోరీ. No, that was just an expression. You can I was asking you about your role in the film. Okay. How was it going to be, and what is it going to add to the story? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ, అంటే ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఇట్స్ నాట్ అ పాసింగ్ క్లౌడ్, ఇట్స్ అ పివిటల్ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో డైరెక్టర్ గారు, రైటర్ గారు చెప్పినట్టు, సో ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ బిట్వీన్ కార్తిక్ అండ్ ఆరాధన. వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్, సిచ్యువేషన్స్ వల్ల పరిస్థితులు ఎలా మారాయి అన్న దాని నుంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్గా వెళ్తుంది ఆ స్టోరీ, అండ్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆడియన్స్కి. Wonderful. Just one question for Beams Andi. You are a great singer. You are a writer. Kani, you worked wonderfully with a young writer, and మీరు song kuda you have given it to another music director. So that, tell us about that. I mean, Hesham is also a very renowned, and I think he's one of the example where oka అదర్ ప్లేస్ నుంచి వచ్చి మన దగ్గర సెటిల్ అయిన, ఇందాక మీరు మాట్లాడుతున్న కాంటెక్స్లో కూడా. సో టెల్ us అబౌట్ మీరు తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, తనకెందుకు ఇచ్చారు సాంగ్? అంటే ఏం లేదండి, నాకు ఒక పాటని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక కొత్త వాయిస్ మాత్రమే కాదు, అది ప్రజలకు నచ్చేలాగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు ఒక దర్శన కావచ్చు, లేదంటే నా రోజా నువ్వే కావచ్చు, అవి వింటున్నప్పుడు నేను చిన్నప్పుడు విన్న దిల్సే పాటలు కావచ్చు, అవన్నీ వినిపించిన నాకు మళ్ళీ ఒక రెహమాన్ గారి వాయిస్లా వినిపించింది. సో నాకు ఇష్టమైన పాటల్లో చాలా వాయిస్లు ఉన్నాయి. సో అలాంటి వాయిస్ మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత నాకు తారసపడ్డది. నేను వెతుక్కుంటున్న ఒక వ్యక్తి తెలియకుండా ఒక ఊళ్ళో మనం కలిస్తే గబాన్లా సంతోషపడ్డట్టు నేను వెతుక్కుంటున్న వాయిస్ నాకు దొరికింది. సో మొదటి ప్రయోగం చేద్దామని చెప్పేసి నేను అడగగానే, విచిత్రం ఏంటంటే నేనంటే తనకు చాలా ఇష్టం. ఎందుకు బాస్ నేను అడగగానే ఒప్పుకున్నా అంటే, నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది, నాకు చాలా ఇష్టం, ఎలా చేస్తావు నువ్వు ఈ పాటలను అడిగారు. ఎలా అంటే ప్రజల నుంచి తీసుకొని తిరిగి ప్రజలకి ఇస్తాను బాస్ అన్నాను. అది ఎక్కడి మ్యూజిక్ అని అడిగారు పాపం. అంటే అలాంటి ఒక సరదా కన్వర్జేషన్ అనమాట. సో బాగా నచ్చి దాని తర్వాత ఇది పాడారు, దీనికి మంటే ముందు మా జాతరలో పాడారు. ఇప్పుడు ఎప్పుడు అడిగినా నేను పాట పాడతాను, మీకు అంత బాగున్నాయి, మీకు కంపోజిషన్ అంత నచ్చింది. అండ్ మీరు అడిగారు కాబట్టి అని కాదు, కానీ చెప్దాం అనుకున్నాను, టైం ఉందని ఆగాను యాక్చువల్లీ. బట్ హేషమ్ సార్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. మీరు లేకుండా ఈ పాటకి ఈ స్థాయి వచ్చేది కాదు. దేవ్ రాయకుండా మీరు పాడకుండా, జస్ట్ నేను కంపోజ్ చేశాను అంతే. బట్ దాన్ని మీరు తీసుకెళ్ళి ప్రజల్లో కన్ను దిలి కలను దిలి కాసేపైనా ఉంటానా, నేను పాడితే నాకే నచ్చట్లేదు, బట్ ఆయన పాడితే మీ జనానికి నచ్చింది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ అమ్మా. భీమ్స్ గారు, సార్ భీమ్స్ అని ఇక్కడే అన్నయ్య మ్యూజిక్తో బాగా బిజీ అయిపోయారు. మీరు ఇచ్చిన ప్రతి మ్యూజిక్ కూడా హిట్ అవుతుంది. సో అందరు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా షాక్ అయిపోతున్న పరిస్థితి అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ కొంతమంది. ఓకే, సో ఈ బిజీ షెడ్యూల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? అంటే 25 ఏళ్ళుగా మనం ఎందుకు ఎదురు చూసాం, దేనికోసం ఎదురు చూసాం, ఎలా ముందుకు వెళ్ళాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కదా. సో చాన్నాళ్ళ తర్వాత పని వచ్చింది, చాలామందికి పని దొరుకుతుంది, చాలామందికి ఫుడ్ దొరుకుతుంది, చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి, చాలామంది అవసరాలు తీరుతున్నాయి. ఆ అవసరాలని నా ద్వారా కాకుండా నా ద్వారా ఇస్తున్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి మీ థ్యాంక్స్ చెప్పాలి, నేను థ్యాంక్స్ చెప్పాలి. జస్ట్ నేను ఒక వర్కర్గానే ఉన్నాను అంతే, లైక్ లేబర్, లైక్ అలా అంతే ఉన్నాను తప్ప మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు నేను. జస్ట్ నేను ఒక పని, నేను పని ఈడు బాగా చేస్తాడని వాళ్ళు నమ్మారు, నేను పని చేస్తున్నా అంతే. ఈరోజు కూడా మీరు నమ్మరు,
నేను స్టూడియో గేట్ దాటిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ వదిలేస్తాను. ఒక సైకిల్ మీదనో ఒక మామూలు బండి మీదనో వెళ్తాను. ఎందుకంటే నాకు తెలిసింది వాళ్ళతో కలిసి ఉండడం, నాకు తెలిసింది వాళ్ళకి తెలిసింది చేయడం, నాకు తెలిసింది వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని మనం తీసుకెళ్ళి సినిమా రూపంలో తీసుకెళ్ళి ఇవ్వడం అంతే. ఎవరికి కడుపు మండేటంత పని నేనేం చేయలేదు. కడుపు నింపేంత పని నాకు ఇచ్చినందుకు హీరో గారికి, నిర్మాతలకి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా ఈవెంట్స్ చేస్తున్నారు, పెద్ద మంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. మొన్న ఏఆర్ రెహమాన్ గారు కూడా చేశారు. సో ఇలాంటిది మీద ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? యా, డెఫినెట్లీ ప్లానింగ్ ఉంది. చాలామంది అడిగారు, చాలామంది అడుగుతున్నారు. బట్ నా ప్లానింగ్స్ వేరున్నాయి, నా ఆలోచనలు వేరున్నాయి. నా స్వభావానికి తగ్గట్టుగా ఎవరైనా వస్తే చేయడానికి నేను రెడీ ఉన్నాను. బట్ షో అంటే ఇదేదో కమర్షియల్గానో 10 రూపాయలు సంపాదించేసుకుందాం అనే ఉద్దేశంతో నేను చేయాలనుకోవట్లేదు. నా ఉద్దేశాన్ని నేను షో చేసినప్పుడు తప్పకుండా చెప్తాను. అది మీ అందరి ముందు ఉంచుతాను ఆ రోజు. నరేష్ గారు, మీరు ఇటు సోలాగా చేస్తున్నారు, మల్టీ స్టార్ అని చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మల్టీ స్టార్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి? డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. సార్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా వస్తే నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ అండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను శంభో శివశంభో నుంచి చేస్తూనే ఉన్నానండి. మొన్న నాగార్జున గారితో కూడా చేశాను. సో మంచి క్యారెక్టర్స్ పడాలంటే డెఫినెట్గా అంత నాకు ఇంపార్టెన్స్ ఉంది. సినిమాకి నాకు అంటే సినిమాకి నేను ఎంత హెల్ప్ అవుతున్నానో తెలియదు, బట్ నాకు సినిమా కూడా హెల్ప్ అవ్వాలండి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్లీ డూ ఇట్. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఏ లాంగ్వేజెస్ నేను చేస్తాను. లాస్ట్ క్వశ్చన్, ఐ నో యువర్ జర్నీ ఫ్రమ్, అంటే మీరు డిజైన్ చేసినప్పటి నుంచి, రేటింగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు పర్సనల్లీ. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ ఫిలింకి మీరు అనిల్ గారి కథనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఫస్ట్ కథ బయట నుంచి ఎందుకు అంటే, బయట నుంచి అంటే ఏం లేదు, అంతా మేమంతా ఒకటే. సో నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. నా తీసుకున్నాను ఫస్ట్ కథ. అండ్ దట్టు మాకిద్దరికి ఇష్టమైన కథ ఈ కథ. అనిల్ అన్నకి నాకు చాలా ఇష్టంగా రాసుకున్న కథ. అప్పుడప్పుడు అడిగేవాడిని, అన్న నాకు ఈ కథ కావాలన్న ఇస్తారా అని కూడా అడిగేవాడిని. అలా సో నాకు ఇష్టమైన కథ, అది చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి. యాక్చువల్లీ ఈ కథ వచ్చేసి ట్రూ ఇన్సిడెంట్ అండి, నిజంగానే జరిగిన కథని మేము తీసుకుని చేసాము. సో అందుకని ఇంత బాగా వచ్చింది, వాడికి కూడా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏం చెప్తారు? నరేష్ అన్నతో ఇంక చెప్పడానికి ఒకటి రెండు అని లేవండి. అసలు ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మేము దగ్గర అయ్యాం. యాజ్ ఏ సొంత బ్రదర్ లాగా నాకు. సో సొంత బ్రదర్ లాగా అయిపోయారు. ఏదన్నా ఉన్నా సరే ఇలా అని మంచి సజెషన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఉంటే బాగుంటుంది, ఇలాంటివి చేయనాని అని మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం. అంటే చాలా అంటే హీరో డైరెక్టర్ అని కాకుండా దగ్గర అయ్యాం చాలా. అంటే మేము యాజ్ ఏ బ్రదర్స్ లాగా ఉన్నామని ఫీల్ అవుతుంది. Thank you. We are done with the questions. Thank you very much. Yeah, please. నరేష్ గారు, అదే ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే కొద్దిగా చేతబడి బ్లాక్ మ్యాజిక్ కనబడ్డాయి సార్. అది బ్లాక్ మ్యాజిక్ అనేది మీరు ఎంతవరకు రియల్ లైఫ్లో నమ్ముతారంటే ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు అంటే అలాంటి ఎప్పుడు నమ్మనండి. దెయ్యాలని, బ్లాక్ మ్యాజిక్ని, గోస్ట్ని, ఆత్మల్ని అలాంటి అసలు నాకు ఎప్పుడు నమ్మనండి. ఎనీథింగ్ ఐ సీ ఐ బిలీవ్ ఇట్. ఎవరో చెప్పారు చిన్నప్పుడు, మా అమ్మమ్మ కథలు చెప్పారు, మా నాన్నమ్మ చెప్పారు, ఆ కథలు నేను అయితే వినండి. అంటే బేసిక్గా నాకైతే దేని మీద వాటి మీద నమ్మకాలు లేవండి. బేసిక్ బ్లాక్ మ్యాజిక్ల మీద కానివ్వండి, అదర్ థింగ్స్, గోస్ట్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇవన్నీ అంటారు కాబట్టి దాని మీద పెద్ద నేను ఎక్కువ ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదండి. ప్లస్ దానికి అటెన్షన్ కూడా ఇవ్వనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క నిమిషం. ఓకే అమ్మా, ఓకే. నరేష్ గారు, సార్ ఒక్క నిమిషం అండి. సార్ 12A రైల్వే కాలనీ టైటిల్. యాక్చువల్గా మనకి రైల్వే కాలనీలు ఎలా ఉంటాయో తెలుసు. మీ విజువల్ మాత్రం చాలా గ్రాండియర్గా ఉంది. నేనేమో హిల్ స్టేషన్ ఏమో అనుకున్నాను, బట్ మీరు వరంగల్ బ్యాక్ డ్రాప్ అన్నారు. అవునండి. ఎలా సబ్జెక్ట్కి ఎలా మ్యాచ్ చేశారు? అంటే ఏం లేదండి, మేము ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటంటే ఇది కాలనీలో జరిగే కదండి. అంటే ఆయన అనిల్ గారు చెప్పినట్టు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ తోటి రాసుకున్న కదండి. సో కాలనీ కావాలి మాకు. సో ఆ కాలనీని ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో కాలనీ తగ్గట్టు పేరు పెడదాం అనుకున్నాం, ఏదో కాలనీ అని పెడదాం అనుకున్నాం. సో అప్పుడు రకరకాలు అనుకుంటుంటే రైల్వే కాలనీ అనేది ప్రతి చోట ఉంటుందండి. ఇప్పుడు ప్రతి చోట మన ఇండియన్ రైల్వేస్ అంటే ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల ఉన్నాయండి. సో కాలనీస్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో తెలియకుండా రైల్వే కాలనీ దాటాలి, రైల్వేకి అంటే జనరల్గా మనం మాట్లాడుకునే వర్డ్ కాబట్టి అండి అందరికీ కనెక్ట్ అయిపోతుందండి. అది 12A రైల్వే కాలనీ పెడతాం జరిగిందండి.
నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. నరేష్ గారు, అమ్మా. దిస్ ప్రజావాణి అండి. ఒక నిమిషం. 36 డేస్లో మూవీ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే గ్రిప్పింగ్గా ఉండాలి స్క్రీన్ ప్లే, ఒక రివీల్ అయినా సస్పెన్స్ రివీల్ అయినా కూడా జనాలు మళ్ళీ థియేటర్కి వచ్చేలా ఉండాలి. సో 36 డేస్లో ఎలా అనుకున్నారు? అంటే ఇది ముందు ప్రెప్ అండి. మేము ఆల్మోస్ట్ 1.5 month ప్రిపరేషన్స్ ఉన్నాయండి. సో ఎవరికి ఏం చేస్తున్నాం అందరికీ నాకు మొత్తం స్టోరీ మన ఏమంటారంటే పిచ్ అదే స్టోరీ బోర్డ్లోకి ఇచ్చేసారండి. ఇది మీ సీన్స్ ఇలా ఉంటుందని అందరికి ఎవరికి ఏ ఆర్టిస్టులు ఇచ్చేసారండి. సో ఇవాళ చేస్తున్నాం 5 సీన్లు చేస్తున్నాం. సో 5 సీన్లు అండి ఎలా చేస్తున్నాం, ఎలా డివైడ్ చేస్తున్నాం. 9 to 11 ఈ సీన్ అయిపోతుంది. 11 నుంచి బ్రేక్ వరకు 1 o'clock వరకు 1:30 వరకు ఈ సీన్ అయిపోవాలి. సో అలాగ అనుకుని ప్లాన్ చేసుకుని చేసిందండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ ఎఫర్ట్ అండి. ఇప్పుడు నేను వచ్చే చేయమంటే చేసేస్తాను కానీ బట్ నేను వచ్చేటప్పటికి అన్నీ రెడీగా ఉండాలి అండ్ ఇట్ హాస్ టు బి డిఓపి ఆ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి అండ్ డైరెక్షన్ టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, ఆర్ట్ డైరెక్షన్ అది ఆర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండాలి. సో అండ్ డెఫినెట్గా అందరూ మేము అన్నట్టు చాలామంది వర్కర్స్ అండి. అంటే మేము చెప్పాం కదా 9 to 2 అలాగ నాకు తెలిసి దాదాపు 15-16 రోజులు చేస్తామండి. సో వేర్ వీ సేవ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే ఒకే 4 రోజులు చేయాల్సిన పని 2 రోజుల్లో చేసామండి. అది కామాక్షి గారు, పొలిమేరాలో వచ్చేసి డీ గ్లామర్ రోల్ చేశారు. ఈ మూవీ వచ్చేసి చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు. మీ పాత్ర ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ సింపుల్ ఉమెన్ అండి. మనం ఇప్పుడు సిటీలో చూస్తూ ఉంటాం కదా, ఒక వర్క్ ఆర్ స్టూడెంట్ ఎవరైనా రిలేట్ చేసుకునే క్యారెక్టర్ అది. ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్, తన పని తను చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెరీ సింపుల్ అమ్మాయి. సో యా, నాని గారు, కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మీ అందరికీ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ని తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా అలాగే నరేష్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. 21st థియేటర్స్లో సినిమా మన ముందుకు రాబోతోంది. థ్యాంక్ యూ సో మచ్.